గురించి చెప్పాలంటే స్టేజ్‌లో లైఫ్ ఉందని బిలీవ్ చేసి, చాలా డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. చాలా సమస్యలు, ఎన్నో ఆటంకాలు ఇంట్లో హస్బెండ్ ద్వారా గాని, ఎన్నో సమస్యలొచ్చినప్పటికి గూడా వెస్టేజ్‌లో లైఫ్ ఉందని నిలబడి బ్రాండ్ డైరెక్టర్ అయినటువంటి లీడర్. చాలా మందికి ఆదర్శంగా నిలిచినటువంటి లీడర్. భూలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ ది సెషన్ మేడం. ఓకే సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. జూమ్‌లో ఉన్న 262 మెంబర్స్ ఉన్నారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండటము నా పూర్వజన్మ సుకృతం లీడర్స్. అలాగే మన కొండేపి టీమ్ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ సురేష్ సార్ టీమ్‌లో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ నేను కంటిన్యూ అవుతున్నాను. అలాగే మన గ్రేట్ లీడర్స్ ఆనంద్ సార్, రవి సార్, బ్రహ్మయ్య సార్, ఇలా సాయి సార్, హైమా మేడం, అలాగే శంకర్ సార్, రామయోగి సార్ వీళ్ళందరూ నాకు అప్లయన్స్‌గా ఉండడం నా అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ గురించి 10 మినిట్స్ లీడర్స్. ఫస్ట్ బిఫోర్ నా జర్నీ గురించి 10 నిమిషాలు చెప్తాను. ఫస్ట్ మా ఊరొచ్చేసి గోగులపల్లి అంటే సీఎస్‌పురం దగ్గర సార్. గో అక్కడ మేము ముగ్గురము, ఇద్దరు మగపిల్లలు, నేనొక్కదాన్ని ఆడపిల్లను. నన్ను 10థ్ క్లాస్ వరకు చదివిచ్చారు. ఇంతవరకు ఆడపిల్లకి ఇంకా బయటికి పంపించాలి, కనిగిరి ఇట్లా పంపించాలి. ఒక్కదాన్ని మేము పంపియలేంలమ్మా అనేసి అంతవరకు 10థ్ వరకే ఆపేసి నన్ను టైలరింగ్ నేర్పించారు. ఒక సంవత్సరం పాటు టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లో పనులు, పొలం పనులు, అమ్మోళ్ళకి 10 ఎకరాల వరకు పొలము, ఇట్లా హౌస్ అలా మాకు గొర్రెలు జివ్వాలు 200 జివ్వాల వరకు ఉండేవి. అమ్మోళ్ళు పరంగా డబ్బులు అవి మనీ పరంగా సెటిల్. అంటే అంత పూర్తి సెటిల్ కాదు, నార్మల్‌గానే. అంత ఇబ్బందుల్లో లేరు. నన్ను ఒక్కదాన్నే ఆడపిల్లను కదా అని చెప్పేసి ఎంతో గారాబంగా పెంచారు. ఎటు కష్టం అనేది బయటికి పనికనేది పంపించకుండా ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి బతకాలనేసి టైలరింగ్ నేర్పించి ఇలా ఎంతో బాగా చూసుకున్నారు ఒక్కదాన్ని ఆడపిల్లననేసి. అట్లా ఉంటున్న సమయంలో సరే ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరుతదనేసి అక్కడే మన దూరం పంపించలేక అక్కడే దగ్గరలోనే సీఎస్ ప్రాణికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆనికాలపల్లి అని పల్లెటూరికే ఇచ్చారు. మా సారోళ్ళు ఇద్దరు అన్నాదమ్ముళ్ళు, ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలు నేనెళ్ళేసరికి ఆడపిల్లలిద్దరూ ముందే మ్యారేజ్ అయిపోయింది. నేను చిన్న కోడలిని. అలాగే మాకు బత్తాయి చెట్లు 3 ఎకరాలు, వరి మాగాడి ఉన్నింది. ఇంటి ఎనకాలే తోట. ఆళ్ళ అమ్మాయి లైఫ్ బావుంటది. పొలం అది ఉంది. ఇంటి ఎనకాలే ఉంది. అక్కడే టైలరింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఇంట్లోనే పొలం అది చూసుకుంటూ ఇద్దరు బతుకుతారనేసి మా సార్ గూడా టైలరింగే సార్. ఇద్దరు చెరొక పని చేసుకుంటూ బతుకుతారులే హ్యాపీగా అనేసి అక్కడికిచ్చారు. అట్లాగే నేను పెళ్లవుతుంగనే నాకు ఎంబటే ఏరు పెట్టడం, బాధ్యతలనేది నెత్తిన పడటం, ఎంబటెంబటే పిల్లలు అలా ఉండింది. మా ఊర్లో కేవలం 60 గడపలే ఉండేవి. కానీ 10 ఫ్యామిలీలే ఉంటారు. మిగతా వాళ్ళందరూ బయటికెళ్ళేసి ఏదో ఒక పనులు చేసుకుంటూ బతుకుతారు. అట్లా మా పొలం ఉంది గదా అనేసి మేము కొన్నాళ్ళు అక్కడే ఉన్నాం. కానీ అక్కడ నీళ్లు లేక పొలం చెట్లు ఎండిపోవటము, తర్వాత ఇంగా బీడు అయిపోవటం పొలము. ఇక్కడ ఉంటే మన లైఫ్ సెటిల్ అవ్వదు. మన పిల్లల భవిష్యత్తు మార్చుకోలేము అనేసి మేము పొదిలికి వచ్చాము. పొదిలికొచ్చి ఇక్కడ ఎన్నో రకాల బిజినెస్ 4, 5 రకాల బిజినెస్‌లు మనీ పరంగా అప్పు చేసి ఇట్లా బిజినెస్ పెట్టుకున్నాం. ఒకటంబట ఒకటి ఇట్లా లాస్ పోతూనే ఉన్నాము. లాస్ పోతూ మనీ పరంగా అప్పుల పాలయ్యాము. ఇదని అమ్మోళ్ళకి చెప్పలేము. ఇట్లా అత్తమ్మోళ్ళు గూడా ఏమి అంత మనీ అనేది లేదు. వాళ్ళకు చెప్పుకోలేము. సరేలే అనేసి ఒకటంబట ఒకటి చేసుకుంటూ వస్తున్నా. అన్నీ లాస్ పోతూ లేదు. ఇట్లా నష్టపోతూనే ఉన్నాము. నష్టపోతూ లాస్ట్‌కి ఇంకా ఇట్లా కాదులే అనేసి మేము ఇంగ ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరం గూడా లాస్ట్‌కి మాకు టైలరింగే అన్నం పెట్టిందనేసి టైలరింగే ఇంట్లో చేసుకుంటూ ఇద్దరము ఇంట్లో ఒక సంవత్సరం పాటు ఉన్నాము. ఇట్లా ఇంట్లో ఉంటే కూడా జరగట్లేదు. మన అప్పులు ఇలాగే ఉంటే అప్పులు తీరవు. మన పిల్లల భవిష్యత్తు మార్చుకోలేము. ఇది కాదు గదా లైఫు. ఇట్లా ఉంటే మనం ఎప్పుడు ఈ అప్పులు తీరుస్తామనేసి మళ్ళా సెంటర్‌లోనే ఒక రూమ్ తీసుకొని
మా సార్ ఒక్కడే అక్కడ మెటీరియల్ టైలరింగ్ మనకు అన్నం పెట్టింది కదా అనేసి టైలరింగ్ షాప్ పెట్టుకోవడము, మెటీరియల్ అట్లా కంటిన్యూ అవుతున్నాము. కంటిన్యూ అవుతున్న సమయంలో లాక్‌డౌన్. లాక్‌డౌన్ వచ్చేసి ఇంగా అక్కడ చేసుకోలేక షాప్ మూతేసి ముందే అప్పుల్లో ఉన్నాము. ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నాం. ఈ అప్పులన్నీ ఎక్కువైపోతున్నాయి. ఏం చేద్దాం అనుకుంటే అట్నే కంటిన్యూ చేసుకుంటా ఇంకా ఇంకా అప్పులు పెరిగిపోయాయి. ఇట్లాగే అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంక లాక్‌డౌన్ ఎత్తేసాక ఇద్దరము కలిసి చేసుకుంటూ ఒక మా సార్ ఫస్ట్ నేను ఎళ్తాను షాప్ దగ్గరికి నేను గూడా వస్తానంటే, "వద్దు నువ్వు అక్కడికొచ్చేది అందరూ జెంట్స్. నువ్వేం చేస్తావు అక్కడికొచ్చి? వద్దులే నువ్వు ఇంట్లోనే చూసుకో పిల్లల్ని చూసుకుంటా ఇంట్లోనే ఒకటార బ్లౌజులు కుట్టుకుంటా ఉండు" అన్నారు. సరేలే అని చెప్పి కొన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు షాప్ దగ్గరికే ఎళ్ళలేదు. వద్దన్నారు గదా! సరే అనేసి. ఇంగ ఇంట్లో ఉంటే ఆడ ఒక్కళ్ళు చేసేది ఇంట్లోకి జరగట్ల. పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి. అట్లాగే ఇంట్లో ఎన్నో ఇబ్బందులొస్తున్నాయి. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులయితూ ఉన్నాయి లేదు ఇంక నేనొస్తాను. నువ్వుంటావు గదా! అక్కడే. నేను వస్తానంటే అని నేనే బలవంతంగా యెళ్ళేదాన్ని షాప్ దగ్గరికి. సర్లే అని అలాగే ఇంగా మా సార్ కుట్టేదేమో ఆహ్, జెంట్స్‌వి. జెంట్స్‌వి నాకు రావు. సరే రావు అని చెప్పేసి నేను ఇంగా ఈ మెటీరియల్ అమ్ముకుంటూ మా సార్‌కి ఈ బటన్స్ ఏస్తుంటాము. అవి బటన్స్ ఏస్తూ హెల్ప్ చేస్తూ ఇద్దరం కంటిన్యూ అయ్యాం. అట్లా కొంతకాలం నడిచింది. అలాగే మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుంటూ ఇట్లా మా ఊరు దగ్గరే వెలిగండ్లలో హౌస్ ఒకటి ఉంటాదనేసరికి ఆడ ఒకటి కొన్నాం. ఈ అప్పులు ఎక్కువైపోయేసరికి ఆ హౌస్ గూడా అమ్మేసుకొని ఈ అప్పులు కొంత తీర్చుకున్నాం. ఏదో ఇంగ కొంత గోల్డ్ అనేది ఇడిపించుకొని నేనొక్కదాన్నే ఆడపిల్లననేసి గోల్డ్ గూడా అమ్మ బాగానే చేపిచ్చింది. ఆ గోల్డ్ పెట్టేసుకొని ఇంగ ఇక్కడ కొంత నేనే హౌసు ఇక్కడ మనం ఊర్లో ఎలాగో హౌసు సరిగా లేదు. మనం ఎప్పటికి ఊర్లోకెళ్ళలేము కదా! ఇక్కడే ఏదన్నా ఆస్తి ఏర్పరచుకుందాం. ఈ ఆస్తి ఏర్పరచుకొని మన పిల్లలకే ఉపయోగపడుద్ది. మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుందామనేసి నా బలవంతం మీద నేను ఇక్కడ హౌస్ కొనడం జరిగింది. కొంత అప్పు, గోల్డ్ అది పెట్టేసి. అది క అది కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాను. అలా ఇట్లాగే జరుగుతున్న సమయంలో ఏమి అర్థం కావట్లేదు. ఎన్నో అప్పులవుతున్నాయి. అప్పులవుతున్న సమయంలో ఏం చెయ్యాలో తోచక, నేను ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుందాము. ఇది అచ్చం టైలరింగ్ అనేది జరగట్లేదు గదా! ఇది గూడా లాసొస్తుంది. కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రతిదీ కాంపిటీషన్. ఇంగ మేము ఏదో ఈ హ టైలరింగ్ పెట్టుకున్నానిక మేమేదో సంపాదించుకున్నాము. ఇదేదో మా సొంత డబ్బులతోటి కొన్నామనేసి కొంతమందికి ఈర్ష్య కలిగి పక్కన మళ్ళీ మెటీరియల్ షాప్ పెట్టడం మా కాంపిటీషన్‌గా మాకన్నీ లాసు. ఇంకా టైలర్సోళ్ళు కూడా కొంతమంది ఏందంటే ఈళ్ళకు మా వల్లే వస్తుంది. మా వల్లే బాగుపడుతున్నారేమో అనేసి ఇంగా ఒకరికొకరు వాళ్ళే అనుకోని ఇంగా ఈళ్ళకి బాగా జరుగుతుంది. మనకు గూడా జరుగుద్దేమో అనేసి షాపు పక్కన మళ్ళీ పెట్టడం జరిగింది. ఇట్లా షాప్ లాసులల్లో నడుస్తుంది. ఇలాగే నడుస్తుంటే మనకు వల్ల గాదు గదా! ఏదన్నా పెట్టుకుందాము. ఇంకోటి ఏదన్నా పెట్టుకుందాము, ఏదన్నా చేద్దామన్న ఇద్దరము ఒకే మాట మీద ఉండేవాళ్ళమైతే ఎప్పటికి గూడా. ఎప్పుడు ఇదే మాట మీద ఆయనకు ఏదన్నా ఇబ్బందయినా నేను ఏదన్నా మా అమ్మ వాళ్ళని అడిగి ఒక రూపాయి హెల్ప్ చేసుకోవటం ఇట్లా ఒక మాట మీదే ఉన్నాము. ఇట్లా నడుస్తున్న సమయంలో ఎం ఎంబటే లేదు ఇక్కడ కాంపిటీషన్ అయిపోయింది గదా! మనము ఏదన్నా షాప్ బెట్టుకుందాము. బట్టల షాపు పక్కనే రూమ్ తీసుకొని ఒక బట్టల షాప్ బెట్టుకుందామంటే, ఇప్పటికే అప్పులయ్యున్నాయి. ఇవే కట్టలేకపోతున్నాము. మళ్ళీ బట్టల షాప్ అంటే అవి బట్టలు గూడా డెడ్ అయిపోతుంటాయి. రకరకాలుగా చూసుకోవాలి గదా! కొత్త మెటీరియల్ అనేది తెస్తూ ఉండాలి. పాతయనేది స్టాక్ పడిపోతుంటది. ఇట్లా మన దగ్గర మనీ అనేది ఉంటే, మనము కంటిన్యూగా పెట్టుకోవడానికి బాగుంటది. కాబట్టి మన కాడ ఇప్పుడు మనీ లేదు. అది వద్దంటున్నా. పక్కన రూమేమో తీసేసుకున్నాడు. ఆయన ప్లాన్ ప్రకారము ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇలాగే ఉంటే మనకు ఇయన్నీ కట్టుకోలేము. జ జరగవు అనేసి తీసేసుకొని అక్కడ ఒక ఇద్దరు వర్కర్స్‌ని పెట్టుకొని చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నాం. వద్దని మనీ లేక ఆగిపోయాం. ఈలోపు నాకు వెంకటేశ్వరం మేడం నాకు చాలా ఫ్రెండ్ పక్కనే ఉంటూ నాకు ఎంతో హెల్ప్ చేసింది. తన మాటల ద్వారాగా కొంత కన్ నాకు చాలా హెల్ప్ చేస్తూ, కొన్ని సలహాలిస్తూ, తన సలహాలు చాలా తీసుకొని నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. ఇట్లా నడుస్తున్న క్రమంలో తను ఒకరోజు ఇట్లా రమ్మని పిలిసింది. "ఏంటి అక్క నీతో మాట్లాడాలి.
ఒకసారి ఇట్లా రాక నువ్వు షాప్ దగ్గరికెళ్ళేటప్పుడు నా దగ్గరికి రా అంటే, సరే అని జెప్పేసి ఏంటో అనేసి తన మాట ఎప్పటికి తీసేయను. ఏది చెప్పినా ఓకే. ఇది నా కోసం మంచి సలహాలిస్తుందనేసే ఇదివరకు గూడా ఎన్నో సలహాలు తీసుకొని నేను ముందుకు నడుస్తూ కొంత మనీ అనేది సేవ్ జేసుకోవడం తన మాటల ద్వారా సేవ్ జేసుకోవటం. చాలా బయట ఎలా మాట్లాడాలి? ఏంటి? ఎవరితో ఎలా ఉండాలనేది కొంత తన వల్లే నేర్చుకున్నాను. అలా నాకు ఓకే. ఏదో చెప్తానంటుంది గదా! ఎళ్దామనేసి ఇంటికే ఎళ్ళాను. అక్క ఇదిగో ఇట్లా మన వెస్టేజ్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి. నువ్వు వాడుకో అక్క. అన్నయ్యకి గూడా బాగుండదంటున్నావు గదా! గ్యాస్ ట్రబుల్ ఉంది. నువ్వు ఏదో బాగుండదు అంటుంటావు గదా! ఎప్పుడు మిషన్ల మీద ఉంటా నాకేందో బాగుండదంటుంటావు గదా! ఇదిగో ప్రొడక్ట్స్ మార్చుకో నువ్వు ఇంట్లోకి అంటూ చెప్పింది. అమ్మో! అవేందో అంత రేటున్నాయి. నువ్వు ఒక్కసారి ఆయిల్ 540 చెప్తున్నావు ఐడీ యేసుకుంటే అని, ఇదంతా నా వల్ల గాదులే, వద్దులే నేను ఏదో అక్కడికక్కడికి చేసుకుంటున్నాము ఇద్దరం కష్టం మీద. వద్దులే అన్నాను. లేదక్క ఒక్కసారి చూడు అంటూ అన్న అన్న అప్పుడు గట్టిగా చెప్పాడు. లేదమ్మా నువ్వు ముందు ఆయిల్ మార్చుకో. నువ్వు ఇంట్లోకి ఆయిల్ మార్చుకో. బయట కల్తీ ఆయిల్ ఎందుకు తింటావు? అది మార్చుకో ముందన్నాడు. సరే ఇంగామెనే సరేలే చూస్తాలే అన్నట్టు షాప్ దగ్గరికెళ్ళిపోయా. ఆమనే యూట్యూబ్‌లో, గూగుల్‌లో కొంచెం సెర్చ్ చేసి 4 రోజుల దాకా అవే పని మీదకి ఏందో చెప్తున్నారే ఈళ్ళు. ఏందో అంటున్నారు. సరే చూద్దాం కానీ ఖాళీ టైంలో చూస్తూ అలాగే ఉండేదాన్ని. ఓకే. ప్రొడక్ట్స్ మొత్తము సెర్చ్ చేసేదాన్ని. ఏంటా? ఏంటా? అని. అన్ని ప్రొడక్ట్స్‌గా వెరీ గుడ్ అని వస్తున్నాయి. ఓకే. ఈ ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి గదా! ఓకే. నేను ఎలాగో మా సార్ చేత నెల నెల నేను కంటిన్యూ‌గా ఒక స్లిప్ రాసేది. సరుకులు ఒకేసారి తెచ్చేసుకుంటా ఉండేవాళ్ళం. సరే ఆ సరుకులేదో ఇక్కడే తెచ్చుకుందాంలే అవి అవి బయటియి అనేది ప్రొడక్ట్స్ మానేసి ఇక్కడే తెచ్చుకుందాంలే. ఈ ప్రొడక్ట్సే వాడుకుందాంలే అనేసి మా సార్‌కి ఇదిగో ఇట్లా అంటున్నారు. మీరు నువ్వు తేవద్దులే ఈ మంతు నేను అక్కడ రామయ్య అన్నయ్య నాకు ఇట్లా ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాడు. ఎలాగో కొనేదే గదా! అవేవో ఇక్కడ తీసుకుందాము. ఇంట్లో కావాల్సినయే తీసుకుందామనేసి నేను ఫస్టు ఇంట్లోకి వరకు కావాల్సినయి ఇట్లా మా సార్‌కి గ్యాస్ స్టవ్‌లు ఉంది గదా! అవి గూడా వాడండమ్మా మీకు రిజల్ట్ వచ్చాకే నువ్వు కంటిన్యూ చేద్దువు అన్నారు. సరే అని జెప్పేసి ఇంగా మా సార్ గ్యాస్ స్టవ్‌లకి ఇంట్లోకి ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అప్పుడు 3500కి తీసుకున్నాను. ఓకే. ఆ మంత్ మా సారే ఫస్ట్ చెప్తంగానే అసలు ఎందుకు మాయి నువ్వు అయన్నీ ఐడియా అంటుండావు ఏందో నువ్వు వద్దు, వద్దు, వద్దు అన్నాడు. లేదులే ఏముంది మనం ఎలాగో తెచ్చుకుంటాం గదా! అవే బయట తెచ్చుకుండేవేవో ఇక్కడ తెచ్చుకుందాంలే. ఇంత ఇదిగా చెప్తున్నారు. ఏమో చూద్దాంలే అన్నట్టు నేనే మా సార్‌కి తెలియకుండా ఐడీ యేసుకున్నాను. ప్రొడక్ట్స్ అయ్యి మా సార్ చేత డబ్బులిప్పించుకొని ప్రొడక్ట్స్ తెప్పించుకొని వాడుకుంటున్నా. ఇట్లాగే వాడుకుంటున్నప్పుడు మా సారే అన్నాడు. ఓకే. ఒక 20, 25 రోజులు పోయినాక, ఇవేందో రోజు యేసుకుంటుంటే బాగానే ఉందే. పొట్ట ఉబ్బరం తగ్గింది. ఇట్లా గుండెల్లో ఎప్పుడు మంట, మంట, పెయిన్ అనేది అనేవాడు. అప్పుడు ఇంక ఏదన్నా చిన్న మసాలా తగిలినా గూడా పెయినొస్తుంది, మంటగా ఉంది. ఎక్కువ మిషన్ల మీద ఉండేదాని వల్ల ఎప్పుడు వేడి, నోటిపూత, ఇలా కాళ్ళు నొప్పులు, కాళ్ళు లాకపోవడం ఇలా ఉండేది. ఇద్దరికీ కూడా అలాగే ఎన్నో మజ్జిగని, జ్యూస్‌లని ఇలా తాగుతూ ఎన్ని చేసుకున్నా గూడా అదనేది కాళ్ళు నొప్పులు, ఎప్పుడు కాళ్ళు తీపులు, నోటిపూత, వేడి వలన రకరకాలుగా ఉండేది. సరే అనేసి "నీకు బాగుందా?" ఫస్ట్ నేనేసుకోలే ఆ క్యాప్సూల్స్. మా సార్‌కే ఏసాను. సరే బాగుందే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది, వేడి చెయ్యట్లేదు, బాగుందన్నాడు. ఓహో! నీకు బాగుందా అయితే అని చెప్పేసి ఇంగామన్నె నేను వాడడం మొదలుపెట్టా. నేను యేసుకుంటున్నాను. మా నాన్నగారికి యేసాను. మా నాన్నగారికి గూడా కీళ్ళ నొప్పులు. ఎప్పుడు ఎన్నో సార్లు హాస్పిటల్‌కి ఇక్కడ పొదిల్లోనే హిమాస్ హాస్పిటల్‌కి నేనే ఒక నెల రోజులు నా దగ్గర ఉంచుకొని దాదాపు 30, 40 వేలు పెట్టి నాన్నగారికి డైలీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళేది. సెలైన్‌లు, ఇంజెక్షన్‌లు ఇయి చేపిస్తూ ఉన్నా. అట్లాగే నేను 30, 40 వేలు దాకా నాన్నగారికి ఖర్చు పెట్టాను. మా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటారు. తమ్ముడు గూడా అలాగే తీసుకెళ్ళి చూపిచ్చాడు. అక్కడ తగ్గలే. ఇక్కడ తగ్గలేదు. ఇంగ మళ్ళీ పోయేది నాకు తగ్గలేదమ్మా, నాకు తగ్గలేదు. నాకెప్పుడు ఇలాగే ఉంటుంది అనేవాడు. ఇట్లా నేను నాన్నగారిది సరే ఈటెల్లో మంచిగా ఉన్నాయి ప్రొడక్ట్సు. నాన్నగారికి గూడా వాడిద్దాము. ఇది తగ్గుతుందా లేదా నాన్నకని చెప్పేసి నాన్నకు గూడా ఇచ్చి నేనే తీసుకొని ఇచ్చొచ్చాను. నాన్నకు ఒక నెల ఆగాక ఫోను జేశా. "నాన్న ఎలా ఉంది నాన్న? నీకు తగ్గాయా? కొంచెమన్నా పర్లేదా?" అన్నా. "అమ్మ బాగుందమ్మ నాకు. పర్లేదు ఇప్పుడు తగ్గుతున్నాయి. కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నానన్నాడు." ఓహో! అందరికి తగ్గుతున్నాయి. ఇట్లా నాకు పర్లేదు. నాకు గూడా 2 నెలల కల్లా బ్యాక్ సైడు బాగా లా
నడుములలో గడ్డల్లాగా వచ్చేసి పెయిన్ వంగినా లేసినా బాగా పెయిన్ వచ్చేసి అట్లా వస్తుంటే ఎంతో అల్లాడిపోయి ఎన్నో ఇంక నొప్పి వచ్చినప్పుడల్లా ఇంక బయటికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకోవటం మింగటం. హాస్పిటల్‌కి పోతే ఎక్కడ ఆపరేషన్ అంటారో, అవి ఎక్కడ చెడుగడ్డలు అంటారో అని హాస్పిటల్ అంటే భయం. ఇంగా ఎక్కడ భయపెడతారో అనేసి నేను అమ్మకి చెప్పుకొని ఎంతో బాధపడితే, "అమ్మా అలాగే ఎందుకు పెట్టుకుంటావయ్యి? అవి అలాగే పెట్టుకుంటే రేపు ఏదన్నా అవుతది. రా హాస్పిటల్‌కంటే నేను రానమ్మా నాకు భయం ఆపరేషన్‌లంటావు. ఇప్పటికే 2 ఆపరేషన్‌లయిపోయి పిల్లలతో 2 ఆపరేషన్‌లయిపోయి ఇంగ నాకు ఎంతో బాడీ అంతా వీక్‌గా ఉంది. నేను రానంటున్నా. అట్లాగే ఉంటూ ఒక సంవత్సరం పాటు గడిచేసరికి ఇప్పుడు ఏమని ఈ అవకాశం వచ్చింది. ఓకే. ఈ అందరికి తగ్గుతున్నాయి. ప్రతిరోజు జూమ్‌కి జాయిన్ అయ్యేదాన్ని. జూమ్‌లో ప్రతి ఒక్కరు టెస్టిమోనీ ఇంటా ఎవరికి ఏమైంది? ప్రతి ఒక్క మీటింగ్స్‌కెళ్ళేదాన్ని. మీటింగ్‌లలో మెయిన్ అదే చూసేదాన్ని. ఆరోగ్యం, ఆరోగ్యం. ఆరోగ్యం ఎవరికి ఏం దగ్గుతుంది? అది నిజమా? కాదా? అన్నట్టు అదే ఎవరు ఏం చెప్తున్నారో నిఘాగా ఆలోచించేదాన్ని. అయితే బయట పడను సైలెంట్‌గా ఉండేదాన్ని. అలాగే నిఘాగా ఆలోచించేదాన్ని. ఓకే. అందరికి తగ్గుతుంది అనేసి ఇంగ అట్లాగే కంటిన్యూగా వేసుకుంటూ ఉన్నాను. నాకు 2.5, 3 నెలల కల్లా మంచి రిజల్టొచ్చింది. గడ్డలనేవి కరిగిపోయి పెయిన్ అనేది లేదు. ఇప్పుడు నోటి పూత, ఇట్లా కాళ్ళు నొప్పులనేది లేదు. హెల్తీగా బాగా ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే. ఇంత బాగుంది. ఇంకా అన్నయ్యకి "నీకెట్టుందమ్మా? నీకు బావుందా? నీకు తగ్గిందా? ఏంటి? ఎలా ఉంది ప్రొడక్ట్స్" అంటే, "అన్నయ్య చాలా బాగున్నాయి. లేదు అందరికి మేము ముగ్గురం వాడితే ఇంట్లో మా కుటుంబంలో ముగ్గురికి గూడా మంచి రిజల్టొచ్చింది. ఓకే. ఎవరికైనా చెప్పొచ్చు." అంటే, "సరే మరి నీకు తెలిసినోళ్ళకి చెప్పమ్మా" అంటున్నాడు. "అన్నయ్య నాకిక్కడ ఎవరికి తెలుసు? ఇక్కడ ఎవరు తెలుసు అసలు? నేను ఎవరితోనూ మాట్లాడను. ఎవరితోనూ ఇదిగా ఎవరితోనూ మాట్లాడను గదా! నాకెవరు తెలుసంటే, మీ షాప్ కాడికొస్తలేదమ్మా. చెప్పు. నీకు తెలిసినోళ్ళకే చెప్తుండు ఇట్లా ప్రొడక్ట్స్ అని. అవి ఏదన్నా టైం అడుగు. నేను వచ్చి చెప్తాను" అని అంటూ అన్నయ్య ఇట్లా శంకర్ సార్ ఎప్పుడు ఎన్నంటే మమ్మల్ని మటుకు శంకర్ సార్ ఎప్పుడు అడుగుతా ఉండేవాళ్ళు. ఎక్కడన్నా ఉంటే హోమ్ మీటింగ్‌కి వస్తాం మేడం అని. సరే సార్ ఉండి చెప్తానులే అనేసి ఇంగిట్లా నాకు తెలిసినోళ్ళకి చెప్తూ వచ్చాను. ఇలా చెప్తూ రా వచ్చినప్పుడు నాకు ఫస్ట్ టైము లాలేశ్వరి మేడం ఇలా చెప్పాను. ఓకే. లాలేశ్వరి మేడం ఎంబటే ఓకే అనేసి ఇంట్లోకి హోమ్ కేర్‌గా తీసుకుంది. తనకెలా ఉందనేసి అప్పుడు ఎంబటే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే, ఓకే. నాకు బాగుంది అని అంటుంది. ఇంగేమని మల్లేశ్వరి మేడంకి చెప్తూ ఉన్నాను. కానీ ఫస్ట్ నెలలో, రెండో నెలలో అస్సలు ఇననే లేదు. తను ఏందంటే ఏమోలే నేను పెట్టలేను. అయి ఎక్కువ రేట్లు అంటున్నావని తను గూడా అలాగే అనింది. లేదు అని చెప్పేసి నేను క్లారిటీ ఇస్తూ వచ్చా. ఇట్లా మాకు ఇలా వచ్చింది మంచి రిజల్ట్. నువ్వు చూడంటే అమ్మన సరే అని చెప్పేసి నేను ఇంట్లోకి వాడుకుంటాననేసి మల్లేశ్వరి మేడం తీసుకోవడం ఇలా వన్ బై వన్ ఒకళ్ళెమ్మటే ఒకళ్ళు కృష్ణవేణి మేడం, ఇట్లా అనురాధ మేడం, పావని మేడం, జగదీశ్వరి మేడం, అర్జున్ రెడ్డి సార్, శ్రీనివాస సార్, సతీష్ సార్, రామకృష్ణ సార్ ఇలా వన్ బై వన్ ఎవ్వరు తెలీదంటూనే వన్ బై వన్ వస్తూనే ఉన్నా. మంచి మంచి గ్రేట్ లీడర్స్ వచ్చారు. ఇలా వస్తూ మంచిగా ఇట్లా జ సా ఇట్లాగే రన్నింగ్ అవుతూ ఉన్నాము. కానీ నాకు ఏంది నేనింకా ఏదో మారాలా? ఏదో నాకు ఇంకా నేను ఏందో లోపం. నేను మాట్లాడలేకపోతున్నాననే భయం నన్ను బాగా ఉండేది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేదాన్ని గాదు. మంచి రిజల్ట్ వచ్చింది గానీ నేను చెప్పలేకపోతున్నాను. అట్లాగే మా తమ్ముడికి ఇంగా నా వోళ్ళల్లో బంధువులకు చెప్తే, మా తమ్ముడు ఉండేసి "వద్దు నువ్వెందుకు జాయిన్ అయ్యావు? నీకెందుకు అదంతా? నువ్వెందుకు ఏందో ఎక్కడికెక్కడికో ఎళ్తున్నావంట మీటింగ్స్‌కి. నీకెందుకసలు అదంతా" అని ఒకటేమైనా అరిసేవాడు. లేదు ఇందులో ప్రొడక్ట్స్ ఇట్లా నాన్నకు వాడిచ్చాను గదా! నేను వాడాను. ఇట్లా ఇంట్లో మేము ముగ్గురం వాడాం. బాగుంది గదా! నువ్వు వాడడానికి ఏమంటే లేదు. అంత రేట్లు పెట్టి నువ్వేనా ఎక్కడికెక్కడికో పోతున్నావంట అంటూ అమ్మకు చెప్పడం. అమ్మ ఒక్కసారిగా తిట్టడం. ఇంకేంలే అమ్మ నీకెందుకు మాయి నువ్వు ఎక్కడికో మీటింగ్స్‌కి పోతున్నావంట. నీకెందుకు అంటూ అమ్మ గోల చేయడం. మా సార్‌కి చెప్పటం. ఇట్లా ముగ్గురు ఒక్కసారిగా వచ్చి నన్ను అరుస్తా ఉన్నారు. సరే ఇట్లా అరుస్తున్నారు మనం ఎక్కడ ఎళ్తాంలే అనేసి నేను కామ్‌గా ఉంటున్నప్పుడు శంకర్ సార్ ఫోను చేస్తేను, "సార్ నేను రాలేనులే సార్ మీటింగ్స్‌కి. ఇట్లా ఇంట్లో అందరూ అరుస్తున్నారు. రాలేనులే సార్" అని లేదమ్మా మీకు మంచి రిజల్ట్ వచ్చిందా? రాలేదా? మీకు మరి ఇంకేంటి? అనంటే, "లేదులే సార్ ఇట్లా జరిగింది" అనంటే, ఎంబటే మాకు ఆహ్, అన్
ఇట్లా ఎంబటే చెప్పంగానే నాకు తెలియకుండానే సార్ వాళ్ళకి రవి సార్ వాళ్ళకి చెప్పడము. అలాగే ఎంబటే అక్కడికి రవి సారు, ఆనంద్ సారు, విశాల్ సారు ముగ్గురు ఎళ్లి మా తమ్ముడికి హోమ్ మీటింగ్ చెప్పేసి ఈ ప్రొడక్ట్స్ ఇలా అని చెప్పడంలోనే ఎంబటే మా తమ్ముడు ఇంకా అప్పుడే ఎంబటే ఐడీ ఎయటము, ప్రొడక్ట్స్ తీసుకోవటము ఇట్లాగా ఎంబటెంబటే జరిగిపోయి వాళ్ళు ఇప్పటికి ప్రోడక్ట్ వాడుకుంటున్నారు. కానీ నేను ఎవరికైనా చెప్పమంటుంటే, "నేను చెప్పలేమ్మా, నేను ఎవరికి తోను మాట్లాడలేను" అంటూ మా తమ్ముడు ఏం అంత సపోర్ట్ చేసిందేం లేదు. కాపోతే ఇంట్లోకి వాడుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇంగ అమ్మకు అమ్మకు ఇంగ అరవకుండా చేయడానికి మా తమ్ముడే కారణం. తమ్ముడు ఉండేసి, "లేదులేమ్మా, ఇవి ప్రొడక్ట్ నిజం బాగున్నాయి. ఇంతకుముందు నేను చేసింది వేరు, ఇవి వేరు" అనేసి తమ్ముడు అమ్మకి చెప్పడం. ఇంగ అమ్మ సైలెంట్ అయిపోయింది. ఇట్లాగే మా సార్ గూడా ఇంకేమనకుండా కామ్‌గా ఉన్నారు. సరే ఏందో ఆ అమ్మాయి చేస్తుంది, చేసుకుంటుందిలే. ఆ అమ్మాయి లైఫ్ ఏదో ఆ అమ్మాయి చూసుకుంటుందనేసి కంటిన్యూగా ఇంకా ఏమనకుండా కామ్‌గా ఉన్నారు. ఇలాగ ఏది ఏమైనా సరే నేను గెలవాలి, నా టీమ్‌ని గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తూ ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతూ ఉన్నాను. ఇట్లా ఫస్ట్ నాకు మా అలాగే ఫస్ట్ ఈ ఈ మా అత్తగారోళ్ళు గూడా అప్పుడు ఎంబటే చనిపోవటము ఇయన్నీ ఒత్తిళ్ళు ఒకటెంబటే ఒకటి ఒత్తిళ్ళు మా మీద పడుతూ వ్యాపారాలు నష్టము, ఈ టైలరింగ్ గురించి ఇట్లా ఒకటెంబటే ఒకటొచ్చి ఎన్నో ఇబ్బందులు పడతాను. ఇప్పుడు ఒక్కటే గోల్ మీటింగ్స్ ఇంగా మీటింగ్స్‌కెళ్తూ నా మైండ్ సెట్‌ని నేను మార్చుకుంటున్నా. మొదట అడుగే భయాన్ని జయిస్తే విజయం అనేది ఎదురై వస్తుందనేసి నేను గట్టిగా నమ్మి నడుస్తున్నాను. ఒక సక్సెస్‌ఫుల్‌గా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మారాలంటే జీవితం మనకిచ్చే ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యి ఇంగా కంటిన్యూగా చేసుకోవాలి. కంటిన్యూగా చెయ్యాలనేసి అట్లాగే ఎవరు ఏమన్నా ఇంగా కంటిన్యూ అవ్వాలి. ఇందులో ఏంటో నాకు అర్థమయింది అనేసి నేను కంటిన్యూ అవుతూ ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతూ ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ వస్తున్నాను. అట్లాగే ఒక్కసారి ఫస్ట్ బూట్ క్యాంప్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క లీడర్ చెప్పే ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. నా మై నాకు అక్కడ మైండ్ సెట్ అనేది ఆడ బూట్ క్యాంప్‌లోనే మైండ్ సెట్ నాకు అసలు మామూలుగా లేదు. అంత బాగునింది. అట్లాగే మళ్ళీ ఒక్కోటెంబట ఒకటి ప్రతి మీటింగ్‌కి అటెండ్ అయ్యేదాన్ని. అట్లాగే ప్రతి మీటింగ్‌కెళ్తూ నన్ను నేను మార్చుకుంటూ ఎప్పుడు భయపడుతూ ఎనకెనక ఉండేదాన్ని. లేను మేడం మీరు మాట్లాడండి అన్నా గూడా నేను అంచాడిస్తూ ఉండేదాన్ని. అట్లా కాదు, ఇట్లా గాదు నేను మార్చుకోవాలనేసి ఇంకా డిసైడ్ అయ్యి గమనం మైసూర్ రమ్మన్నారు. మైసూర్ రమ్మంటే ఓమ్మో! నేను పిల్లల్ని వదిలేసి 10థ్ క్లాస్ బాబు అమ్మాయి ఆడపిల్ల ఇంట్లో ఒక్కతి ఉంటది. మా సార్ ఉంటేనేమో ఇంట్లో ఉండరు. వాళ్ళని వదిలేసి నేను మైసూరు 3 రోజులు, 4 రోజులంటే ఎక్కడ కుదురుద్ది? నేను రాను అంటున్నాను. లేదమ్మా నువ్వు రావాలి. నువ్వొస్తే బాగుంటది. నీకు ఇన్ని అంటున్నావు గదా! నీకు అది ప్రాబ్లమ్, ఇది ప్రాబ్లమ్ అంటున్నావు. రా నువ్వు అనేసి శంకర్ సార్, రామయోగి సారు ఇంగ ఎంబట ఏంలా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆడికొస్తే నీ మైండ్ సెట్ అనేది వేరుగుంటది. నువ్వు రా అంటూ చెప్తా ఉండడంలో నేను సరే ఓకే సార్ వస్తాను. అలాగే వస్తాననేసి నేను మైసూర్ బోయాను సార్. ఆ మైసూర్‌లో నేను సుబ్బయ్య శెట్టి సారు చెప్తుంటే నా మైండ్ నేను ఇప్పటిదాకా ఒక ఫిక్స్‌డ్ మైండ్ సెట్‌లో ఉన్నాను. ఓకే. నేను ఇంతవరకే అనేసి హ్మ్. అంతవరకే అనేసి నేను అక్కడ ఒక ఫిక్స్‌డ్ మైండ్ సెట్‌లోని ఇంతవరకే నాది, ఇంతవరకే లెవెలు, నేను ఇంతవరకే ఇంతే నేను చేయగలను అన్నట్టు ఎప్పుడు ఒకటేలాగా అనుకునేదాన్ని. అక్కడ నుంచి వచ్చి నేను గ్రోత్ మైండ్ సెట్ అంటే లేదు మైండ్ ఫిక్స్‌డ్ మైండ్ నుంచి గ్రోత్ మైండ్ సెట్‌లోకి రావాలి. అనేసి ఒక్కొక్క పాయింట్ సార్ చెప్తుంటే ఇది నాకే తగులుతుంది. ఇది నా గురించే వచ్చింది నిజం. నేను ఇలాగే ఉన్నాను. నేను ముందు వైఫల్యం వస్తదేమో అనేసి భయపడుతూనే ఎనకెనక ఉంటున్నాను. ఇది కాదు. నేను ఫోకస్ పెట్టాలి. నేను ఇందులో ఒక ఫోకస్ పెట్టేసి నేను మంచి సక్సెస్‌ని తీసుకోవాలి. నన్ను నమ్మి వచ్చిన ఒక లీడర్స్‌కి నేను ఒక భరోసానివ్వాలి.
అంటూ కంటిన్యూ అవుతూ వచ్చాను. నేను ఒక పర్పస్ నాకు ఒక పర్పస్ పెట్టుకొని ఒక లక్ష్యాన్ని అనేది చేరుకోవాలా అంటూ ఒక్కొక్కటి ఒక్కో పాయింట్ ఇంగ చెప్తే మనం ఏం చెప్తే అది చెయ్యాలా అనేది ఇట్లాగ పాజిటివ్ మైండ్ సెట్. ఎవరు ఏమన్నా అది నెగెటివ్ అనేది తీసుకోకూడదు. పాజిటివ్‌గా ఉండాలి. అంటూ ఒక్కొక్కటి ఒక్కో పాయింట్ తీసుకుంటూ ఉన్నాను. ఓకే. ఇదంతా గూడా నాకు సంబంధించి ప్రతి మీటింగ్‌లో ఇట్లా వచ్చే పాయింట్‌లన్నీ గూడా నేను ఏందో ఎనకెనక ఉంటూ ఇట్లా ఉన్నాను. ఇది కాదు గదా! నా లైఫు. నేను వచ్చింది దేనికి? నేను నా లైఫ్‌ని మార్చుకోవాలి కదా! ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎంతో నష్టపోయాము. ఎ ఎన్నో యాపారాలు చేశాము. అలాగే అన్నయ్య వల్ల గూడా కొంత నష్టమొచ్చేసింది. అన్నయ్య ఇక్కడ పొదిల్లోనే ఒక పెద్దదే పెట్టుకొని ఇంగ మా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ఏందంటే ఒక్కసారిగా ఉన్న రూ. 10 పర్వాలేదు వాళ్ళు అందరూ గూడా అనుకోని ఒక్కసారిగా ఆహ్, ఆ పాతాళ లోకంలోకి పడిపోయారు. అట్లాగే మేము అలాగే ఒకేసారి వ్యాపారాలన్నీ దెబ్బతీసి అప్పుల పాలయ్యి అందరం గూడా ఇట్లా అటు తరపు నుంచి హామీ లేదు, ఇటు తరపు నుంచి హామీ లేదు. ఇట్లా ఒక్కొక్కటి మైండ్ సెట్ అనేదే వేరైపోయిందసలు. ఇంగ ఈ అవకాశం వచ్చింది గదా! నేను పట్టుకొని గట్టిగా నాకు ఒక టీమ్ వచ్చిందనేసి నేను ముందుకు నడుస్తూ వచ్చాను. ఏది ఏమైనా సరే నా టీమ్‌ని గెలిపించుకోవాలా, నన్ను నమ్ముకొని కొంతమందొచ్చారు అన్నట్టు గోల్ పెట్టుకొని వస్తున్నాను సార్. అలాగే ఒక సక్సెస్‌ని తీసుకోవాలి ఇందులో. నేను ఎంత కష్టమైన పడి, ఎన్ని మాటలైన పడి పక్కనోళ్ళు అలాగే అంటూ ఉన్నారు. "బ్యాగేసుకొని పోతుందమ్మ ఈమె ఎక్కడికో." ఎన్నో మాటలొస్తున్నాయి. కాదు ఇవి గాదు. నేను నేర్చుకున్నది ఏంటి మైసూర్‌లో? ఇది కాదు గదా! నేను మైసూర్‌లో నా మైండ్ సెట్ మార్చుకోవాలి. పాజిటివ్‌గా ఉండాలని ఇది గదా నేను నేర్చుకున్నది. ఏంటి నేను ఇలాగే ఉండి సైలెంట్‌గా ఉంటున్నాననేసి ఎప్పటికప్పుడు అనుకుంటూ హ్మ్. మళ్ళీ కంటిన్యూ అవుతూ ఇట్లాగే ఒక్కోసారి ఈ నెగెటివ్ వచ్చేదానికి డల్ అయిపోతూ ఉండేదాన్ని. కాదు ఇది గాదు గదా! నేను నేర్చుకున్నదేంటి? నేను మీటింగ్స్‌లో నేర్చుకున్నదేంటి? అనేసి పదే పదే అనుకుంటూ కంటిన్యూ అవుతున్నా. ఒక్కటే ఒక్కటే కష్టాన్ని నమ్మాలి. అదృష్టాన్ని గాదనేసి ఫిక్స్ అయ్యా. ఇక్కడ ఎవరి లైఫ్‌కు వాళ్ళే హీరో. ఎవరి బలం వాళ్ళకుంటుంది గదా! యెస్. నాకంటూ ఒక ఎవరో ఒకరు నాకు తెలిసిన నెట్‌వర్క్ నాకుంటది. ఈ అపజయానికి నేను భయపడుతూ ఉంటే నాకు విజయం అనేది ఎప్పుడొస్తది అనేసి నేను కంటిన్యూ అవుతూ మన్ ఒక్కొక్క ఆడ మీటింగ్స్‌లలో చెప్పేయి నేర్చుకుంటూ వస్తున్నాను. అలాగే ఆహ్, అయిన వాళ్ళు ఎప్పుడు మనకు ఆకుల్లోనే అంటారు. కాని వాళ్ళకు కంచాల్లో అంటారు గదా పెద్దోళ్ళు. అలాగే సార్ మాకు ఎవరు అంత ఇది సపోర్ట్ చేసింది లేదు. ఇప్పుడు గూడా అదే మాటలు. ఇప్పటికే ఓకే. ఇప్పటికి గూడా అదే మాటలొస్తున్నాయి. సరేలే నేను నా సిస్టాన్ని పట్టుకున్నాను. ఇక్కడ ఎటువంటి మనీ కట్టిచ్చేది లేదు. సిస్టాన్ని అర్థం జేసుకుంటూ నడిచామంటే ఒక సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. అప్లైనర్స్ నడిచి మనల్ని నడిపించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు మనకు ముందు నడిపించడానికి వాళ్ళు ముందు నడిచి ఒక పూలబాటలాగా మనకి ఇదిగో ఇది ఇట్లా ఎళ్ళమాకండి, ఇలానే ఎళ్ళండి అనేసి ముందుగానే మనకు చెప్తున్నారు. ఇది నేర్చుకుంటూ మనం ముందు సాగితే ఎటువంటి అనేది ఉండదు కదా! నష్టమనేది ఉండదు. ఈడ మనీ గట్టట్లేదు అని ఒక్కటే చెప్పుకుంటున్నా. మా సార్ గూడా డైలీ సార్ మా జూమ్ అనేది డైలీ స్పీకర్ పెట్టేది మా సార్‌కి ఇనిపిచ్చేదాన్ని. అందువల్ల మా సార్ నాకిప్పుడు సపోర్ట్ చేస్తూ ఓకే. ఇప్పుడు ఒక మెట్టెక్కావు. ఇంక ఇలాగే చేసుకో. నీ ఏదో ఇలాగే చేసుకుంటూ కంటిన్యూ అవ్వని మా సార్ సపోర్ట్ దొరికింది. ఇట్లా అలాగే సార్ వాళ్ళు తమ్ముడు ద్వారాగా కొంత సపోర్టు వస్తుంది. ఇంగ నువ్వు ముందుకు వచ్చావు. ముందుకు నడుస్తున్నావు గదా! ఇంగ ఎనక్కి తిరగగాకు. ఎనక తిరగకుండా ముందుకే నడువు నువ్వు అంటూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇందులో మంచి మంచి చెక్స్ తీసుకొని నా టీమ్‌కి నేను సపోర్ట్ చేసుకుంటూ, ఒక ధైర్యంగా ఒక ఆడపిల్లనని ఎక్కడ డీలా పడకుండా, ఒక మంచి లీడర్‌లాగా తయారవ్వాలి. అట్లాగే మంచి లీడర్‌లాగా తయారవ్వాలని నేను చేసుకుంటూ, మోటివేషన్ చేసుకుంటూ, నాకు సపోర్ట్ ముందు నడిచిన అప్లయన్స్ ఉన్నారు. అలాగే హైమ మేడము ఎప్పుడూ నాకు ఫోను చేసేది చెప్తూ ఉంటారు. మేడం ఏంటి సంగతులు? ఏంటి ప్రాబ్లమ్? ఏంది? అంటూ ఎప్పటికెప్పుడు ఫోను చేసి, లేదు మీరు చేయగలరు. మీరు ఎప్పుడు
మంచి లీడర్ అవుతారు. మీరు బాగా చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు నమ్మి నడవండి అంటూ ఎప్పుడు ఫోను చేసి అడుగుతూ ఉండేవాళ్ళు. అలాగే శ్రీలేఖ మేడం ఎప్పుడు ఫోను చేస్తూ మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఫస్ట్ మీటింగ్ సార్ వాళ్ళదే. ఆ మేడం శ్రీలేఖ మేడం వాళ్ళు ఇట్లా వాళ్ళు సన్మానానికి అసలు ఫస్ట్ పిలిచినప్పుడు వాళ్ళు రిసీవింగ్ అది బాగా నచ్చి మేము కంటిన్యూ అవుతూ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. మాకు నమ్మి వచ్చినోళ్ళకి కూడా మేము అదే చెయ్యాలని ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌లో ఉండిపోతున్నాం. ఇది ఈ మేమనేది ఇప్పుడు ఈ అప్పులు ఇప్పుడు ఒక్కటే గోల్ సార్. నేను ఈ అప్పులు తీర్చుకోవాలా, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నాకు మా సారు ఒక్కడిదే చేస్తే సరిపోవట్లేదు ఇంట్లో ఆదాయం. నేను గూడా ఏదో మా సార్‌కి ఒక చేదోడుగా నేను చెయ్యాలా, నేను మా సార్ కన్నా మంచిగా సంపాదిచ్చాలా, మంచిగా సంపాదిచ్చి నేను నా వాళ్ళకి నేను నిరూపించాలి. నన్ను హేళన చేసి, "ఏందమ్మా నువ్వు చేసేది? ఏంటమ్మా నువ్వు చేసేది? ఎక్కడికంటే అక్కడికెళ్తున్నావు. ఏంటి మీటింగ్ అంటావు? ఏంది? నీకెందుకు ఇవన్నీ?" ఎగతాళి చేసినోళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలి అనే ఒక గట్టి సంకల్పంతో నేను ముందుకు నడుస్తున్నాను సార్. అలాగే ఇంగా, నేను నా గోల్ అనేది ఏందంటే, నాకు ఈ అప్పులన్నీ తీర్చుకోవాలి. నా గోల్డ్ అంతా బంగారం అంతా నేను అమ్మ వాళ్ళు దాదాపు మా ఆయనకు, నాకు, పిల్లలకి అందరికి గూడా మంచి బంగారం బాగానే పెట్టారు. అదంతా బ్యాంక్‌లో ఉంది. ఆ బంగారం విడిపించుకోవాలి. నా అప్పులన్నీ తీర్చుకోవాలి. ఒక డబుల్ బెడ్‌రూము తీసుకోవాలి. మంచి కార్ తీసుకొని నా వాళ్ళ ముందు నన్నెవరైతే ఎగతాళి చేసి, "నీకెందుకమ్మా నువ్వు మాట్లాడలేవు, పెట్టలేవు. నీకెందుకమ్మా" అనేసి ఎగతాళి చేసినోళ్ళకి ఒక సమాధానంగా నిలబడాలి. నేనంటూ ఏందో అనేది నిరూపించుకోవాలని ఒక గట్టి సంకల్పంతో నేను ముందుకు నడుస్తున్నాను సార్. ఇదే నేను ఇట్లాగే కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే నాకు ఏదో ఒక రోజు నాకొక మంచి సక్సెస్ అనేదొస్తది. ఇప్పటికి ఆల్రెడీ ఒక మంచి టీమ్‌లో పడ్డాను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అప్లయన్సర్ మంచిగా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. "నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. నీకేంటమ్మా నువ్వు బాగా చేస్తావు. నువ్వెందుకు అలా భయపడుతూ ఉంటావు. లేదు ముందుకు రా. నువ్వు బాగా మాట్లాడగలవు. నువ్వు చేయగలవు" అని ఈ వాళ్ళు నాకిచ్చే మోటివేషన్ అని నేను అనుకోవట్లేదు సార్. నాకిచ్చే ఒక ధైర్యమని నేను అనుకుంటున్నానది. ఎప్పుడు మా వెంటే ఉండి మమ్మల్ని నడిపిస్తూ మాకు ఈ అక్క ఒక్కతే ఎళ్ళలేకపోతుంది హోమ్ మీటింగ్స్‌కనేసి ఇప్పటి వరకు వెంకటేశ్వర మేడం బయటికి రాని మేడం నా కోసం, అనంతలక్ష్మి మేడం కోసం, మా కోసం ఇదిగో ఆడబిడ్డలొచ్చారు. మనల్ని నమ్ముకొని కొంతమంది ఆడబిడ్డలొచ్చారు గదా! ఈళ్ళని నడిపిచ్చేది మనది మాతోటి రాలేకపోతున్నారు. "నువ్వు రా ముందు బయటికి. నువ్వు చూసుకోనేసి" మేడంని గూడా బయటికి తీసుకురావటము. మాకు సపోర్ట్‌గా ఎప్పుడు ఎనీ టైము పిలిచినా గూడా, "వస్తానక్క, నేనొస్తాను పద" అనేసి మేము ఎక్కువ చదువుకోకపోతిమి. తనైతే చదువుకున్నది, బాగా మాట్లాడుతదనేసి ఇంగ మాకు సపోర్ట్‌గా తనని బయటికి లాగాడు. మా కోసం అన్నయ్య బయటికి తీశాడు. ఓకే. తను చూసుకొని మేము ఇంకా ముందుకెళ్తున్నాము. ఇట్లాగే మాకు మంచి లీడర్సొచ్చారు. ఈళ్ళని ఈళ్ళని మంచి మంచి చెక్స్ ఇప్పిచ్చాల. ఇట్లా ఒకరంబడి ఒకరుగా మంచి లీడర్స్. ఈళ్ళెవరో గూడా తెలీదు. నా వోళ్ళు నా వెంట నడవలేదు గానీ, వీళ్ళు నన్ను నమ్ముకొని నన్ను నా వెంట నడుస్తున్నారు. వీళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ నేను ముందుకు నడవాలని గట్టిగా సంకల్పించుకొని నడుస్తున్నాను. ఏది ఏమైనా సరే నేను గెలవాలి, నా టీమ్‌ని గెలిపించుకోవాల. డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను సార్. అలాగే ఇంగ నా గోల్స్ అన్నీ నెరవేర్చుకోవాల. వాళ్ళు గోల్స్ నాకొచ్చిన టీము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళ ఇబ్బందులు తీర్చుకుంటూ ఇందులో మంచి సక్సెస్ అందుకోవాలని గట్టిగా హ్మ్. ఇంక మా కష్టం అనేది గట్టిగా చెయ్యాలా మేము. మా టీమ్‌ని గెలిపించుకోవాలనే గట్టి సంకల్పంతో నడుస్తున్నాము. ఒక మనము ఏం చేసినా కూడా మన పిల్లల కోసం, మన పిల్లలు రేపు వాళ్ళకు జాబులొస్తాయో రావో తెలీదు. సరే చదివిచ్చటం మన వంతు. వాళ్ళకు జాబులొచ్చేది వాళ్ళకి రానిది తర్వాత సంగతి. ఈ రోజుల్లో జాబులు రావాలంటే కష్టమే. అందుకోసం ఇందులో ఒకటి ఎక్కడ జూసినా గూడా ఒక్కటే మాట. హెల్తొస్తుంది. ప్లస్ 3 తరాలు బాగుపరుచుకుండే రాత ఇందులో ఉంది. అందుకోసం మేము ఆడపిల్లలమయ్యి గూడా ఎవరు ఏమంటున్నా, పక్కనోళ్ళు అదుగమ్మా పోతుందన్నా గూడా ఇయన్నీ మాకు మైండ్ దాకా తీసుకోకుండా, మేము ఇట్లా వదిలేస్తున్నాము. వాళ్ళేం నాకొచ్చి నా బాధలు తీర్చరు. ఇవి వాళ్ళేం పట్టించుకోరు. ఏదన్నా ఇబ్బందైతే ఒక పెద్ద ప్రాబ్లమే వస్తే నేనేదన్నా
నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరు, వీళ్ళందరూ హెల్ప్ చేస్తారా? ఎవ్వరు చెయ్యరు. ఏ రోజు ఒక 10,000 ఇయ్యమన్నా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఇంకా అందుకని అదొక్కటి నాకు ఏడ గూడా 3 జనరేషన్ అది బాగా కనెక్ట్ అయిపోయా. 3 జనరేషన్ ఉంది. ఇయాల నేను ఎన్ని మాటలైనా సరే ఎన్ని మాటలైనా పాడినా ఇబ్బంది లేదు. నా పిల్లల భవిష్యత్తు నేను మార్చుకోవాలా. నా లైఫ్ నేను నేను నా లైఫ్‌ని మార్చుకోవాలా. ఇక్కడ ఎవరి లైఫ్‌కి వాళ్ళే హీరో అంటున్నారు గదా! యెస్. నా లైఫ్‌కి నేనే హీరో. నేనే ఇంగ నా ఫ్యామిలీని మేమే చూసుకోవాలి. ఒక్కళ్ళ కష్టం మీద జరగదు. ఇప్పుడు మా సార్ సపోర్ట్ గూడా వచ్చింది. దీన్ని నమ్ముకొని నేను ఎట్నైనా సరే గెలవాలి, గెలవాలి, గెలవాలి. ఒక్కటే గోల్ తోటి వర్క్ చేస్తున్నాను. నన్ను నేను నిరూపించుకోవాలా. నన్ను ఇది చేసినోళ్ళందరూ నేను వాళ్ళ ముందు మంచిగా నిలబడి నా సక్సెస్‌ని చూపియాల. నన్ను నడిపించడానికి నాకు నా అప్లైనర్సోళ్ళు ఎప్పుడు ఎనీ టైమ్ నాకు నా వెంటుండి నడిపిస్తున్నారు. వాళ్ళని నమ్ముకొని ఈ సిస్టమ్‌ని నమ్ముకొని ఈ సిస్టము మనకు ఎ నేర్పిస్తుంది. సిస్టానికి అర్థం జేసుకుంటూ నడిచామంటే మంచి ఫలితం ఆటోమేటిక్‌గా అదే వస్తది. మన అప్లయన్స్ ఉన్నారు గదా సార్! ప్రతి ఒక్క వాళ్ళు ముందు నడిచి మనల్ని నడిపిస్తున్నారు గదా! నడవండమ్మా! మీరు ముందు సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వండి. మీరు అలాగే బయటొచ్చే నెగెటివ్స్ పట్టుకోవద్దు. మీరు ఈ సిస్టమ్ ఇప్పుడు కొన్ని వేల మంది వస్తున్నారు. అక్కడ విజయవాడలో వేరే లెవెల్‌లో ఉన్నింది. ఆడ జూస్తే నా మైండ్ అసలు ఇది కదా లైఫ్. ఇంతమంది లేని వాళ్ళు, పేదోళ్ళని లేదు, ఇట్లా చదువని లేదు, ఒక ఎడ్యుకేషన్ చదువు పరంగా లేదు. ఇలా కంపెనీ ఏం అడగట్లేదు. ఉన్నోళ్ళా? లేనోళ్ళా? చదువుందా? చదువు లేదా? వయసా? వయసుతో తేడా లేదు. ఇలా ఏమి అడగట్లేదు. నీ కష్టము నీది. నువ్వు కష్టపడు. నీ ఫలితాన్ని దక్కించుకొని ఒక్కటే చెప్తుంది. ఓకే. ఈ సిస్టాన్ని పట్టుకొని నమ్మి నడిచామంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. యెస్. ఫస్ట్ చెక్కే మా సార్‌కి చూపితే, "ఆ! ఇవా రొ రూ. 270 నువ్వెంత పెట్టావు?" అన్నట్టు అడిగారు సార్. కానీ ఈ రోజు ఏమంటున్నారు, "ఓహో! ఇంత వస్తున్నాయా? ఓకే. ఇన్ని లక్షలు లక్షలు పడుతున్నాయి. వేలు వేలు పడుతున్నాయి. ఎవరి టాలెంట్ వాళ్ళకి పడుతున్నాయి. సరే ఓకే. నడువమ్మాయి. ఇంగ సరేలే" అనేసి మా సార్ సపోర్ట్ ఇవ్వడం. ఇలా చెక్స్ నెల నెల చూపిచ్చేదాన్ని మా సార్‌కి. ప్రతిరోజు జూమ్ స్పీకర్ పెట్టి ఇనిపిచ్చేదాన్ని. అట్టట్ట మెల్ల మెల్లగా మార్చుకున్నాను సార్. అలాగే పిల్లలుకు మధ్య ఎళ్తుంటే కొంచెం మీటింగ్‌లకెళ్ళినప్పుడు నైట్ లేట్ అవుతుంటే, "ఏంటమ్మా? ఏంటమ్మా?" అంటూ బాధపడతా ఉండేవాళ్ళు. వాళ్ళకి చెప్పుకుంటూ, వాళ్ళకన్నీ సక్రమంగా చేసి పెట్టుకుంటూ, "లేదమ్మా! ఇది మీకోసమే. మీకోసం చేస్తున్నాను గదా! మనమందరం కలిసి నడవాలి. మనమందరం సపోర్ట్‌గా ఉంటేనే మరి రేపు మీ లైఫ్ బావుంటది. కొంచెం సపోర్ట్ చేయండి" అంటుంటే, "సరే అమ్మా! నువ్వెళ్ళు. నువ్వు చూసుకో." ఓకే. అనేసి వాళ్ళు నన్ను ముందుకు నెట్టడము. ఇలా కంటిన్యూ అవుతూ నా నేను మటు నేను కంటిన్యూ అవుతూ ఇలా చేసుకుంటూ వస్తాను సార్. ఇందులో ప్రతి ఒక్కరికి ఇదే ఛాన్స్ ఉంది. ఇది ఇంకా ఇప్పటికి గూడా కొందరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది నిజమా? అబద్ధమా? ఇది ఏంటి? ఇంకా నేను మా ఊర్ల సైడ్ చెప్తున్నా గూడా పల్లెటూరోళ్ళు గదా సార్! చెప్తున్నా గూడా అది నిజమేనా? నిజమేనా? నువ్వు తీసుకుంటున్నావా? అంటూ ఇప్పటికే అడుగుతున్నారు. లేదమ్మా ఇదిగో నా చెక్స్ అని చూపిస్తున్నా గూడా నమ్మట్లే. ఓకే. మీరే చూస్తారులే. ఇంకా మంచి మంచి చెక్స్ తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకొని మీకు చూపిస్తాను. అప్పుడే మీరే వస్తారులే అనేసి చెప్తుండేదాన్ని. ఎంతో మంది ఎగతాళి ఊర్లో. ఊర్లో వాళ్ళు ఎందుకు నువ్వు ఏడుకోబోతున్నావంట అనేసి అడగడము. ఇట్లా ఎన్నో నెగెటివ్స్ వచ్చినా గూడా లేదు ఇందులో సక్సెస్ అనేది ఉంది. మీకు చెప్తే ఈరోజు అర్థం గాదులే. రేపు నేను గెలిచి చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుద్దిలని చెప్పుకుంటూ, ఇట్లా చేసుకుంటూ ప్రతి మీటింగ్‌లో ఇలా నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకోవాలా అంటూ కంటిన్యూ అవుతున్నాను. ఇట్లాగ ప్రతి ఒక్కరికి ఈ జూమ్‌లో ఉన్న ఆహ్, 288 మంది ఉన్నారు సార్. ఇదే ఇదే ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది సిస్టానికి దూరంగా ఉంటూ ఇది నమ్మలేనోళ్ళు ఇంకా ఉన్నారు. ఇది పట్టుకొని నడిచామంటే మంచి లైఫ్ ఉంటది. మన లైఫ్ మనం మార్చుకోవచ్చు. అది ఒక్కటే సార్ మనకి. అది నమ్మి మనం నడిచామంటే ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంది. దీన్ని మేము చూసాము. ఇంతమంది సక్సెస్ అవుతున్నాం. మేము నడవగలమని చెప్తున్నా గూడా కొంతమంది నమ్మకుండా రాలేకపోతున్నారు. ఇది నమ్మండి, చెయ్యండి, చేసుకోండి సార్. మంచి లైఫ్ మన లైఫ్ మనం మార్చుకుంటాము. ఓకే సార్. అలాగే ఎన్నో
ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎన్నో మాటలు వస్తూనే ఉంటాయి. అయన్నీ పట్టించుకొని మనం అక్కడే కూర్చుంటే మన లైఫ్ అక్కడే ఉంటది. లేదు అని మనం ముందుకి ఎళ్తుంటేనే మనం మనకు నడక సాగిస్తేనే మన సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తదని నమ్మి నడవండి. నేర్చుకుందాం సార్ అందరము. ఇంకా నేను ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది. చాలా ఉంది. సిస్టమ్‌ని పట్టుకొని నడిచామంటే చాలా ఉంది నేర్చుకోవాల్సింది. ఇలాగే నేను ఇదిగా స అది ఎంఎస్ఆర్ గురువుగారు చెప్తూ ఉంటారు. ప్రతి మీటింగ్‌లో అదే కనెక్ట్ అవుతాను నేను. "నువ్వు చెమ్ముతో ముంచుకుంటావా? లేదు ఒక బిందెతో ముంచుకుంటావా? లేదు నువ్వు ఒక పైప్ లైనే యేసుకుంటావా? అది నీ ఇష్టం. నీ కష్టం మీద ఆధారపడిందని." పదే పదే అదే అనుకుండేదాన్ని. నేను ఈరోజు కొంచెమే ఒక్క టీ గ్లాస్‌తోనే తీసుకున్నానో, లేదంటే ఇంకో చిన్న బొటికులే తీసుకుంటాను. ఈ మాన ఇంకా నేను పైప్ లైనే యేసుకోవాలని ఫిక్స్ అయిపోయి నేను నడవాలి. నా టీమ్‌ని గెలిపించుకోవాలనే ఒక గోల్ పెట్టుకొని నేను నడుస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇదే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఉంది గదా! మనం అందరూ గూడా నమ్మండి. ఈ సిస్టమ్‌కి అనుగుణంగా నడవండి. బిలీవ్ చేయండి. మంచి లైఫ్ ఉంటది. నేను ఏం తెలియని దాన్ని అసలు సైలెంట్‌గా ఉన్నదాన్నే ఓకే. ఇంత ధైర్యంగా ముందుకెళ్ళి యెస్ నేను చేయగలననే కాన్ఫిడెన్స్ తోటి నేను చేయగలననే ఇది తోటి నేను నడుస్తున్నాను. అందరికి గూడా మంచి ఎడ్యుకేషనే ఉంటది. అందరికి ఎంతో కొంత తెలివితేటలతో కూడా పెద్ద పని లేదు గదా సార్. ఒక్కటే గదా! మనకొచ్చిన మంచి నలుగురికి చెప్పడం. ఆ మంచి వల్లే మనం తీసుకోవడము. ఆ మంచే గదా ఆ మంచి చెప్తే మనం నష్టపోయేదేముంది? మనమేం పెట్టుబడి పెడుతున్నామా? ఇన్ని చూస్తున్నాం బయట రంగాలలో ఇన్ని చూస్తున్నాం. ఎంతో నష్టపోతున్నాము. ఎంతమందినో ఉదాహరణగా తీసుకుంటున్నాము. ఎంతో ఇంత నష్టపోయి ఇందులో సిస్టాన్ని పట్టుకొని నడిచామంటే, మన లైఫ్‌నే మార్చుకోవచ్చుగా. మన పిల్లల భవిష్యత్తును మార్చుకోవచ్చు. అదొక్కటే నమ్మి నేను నడుస్తున్నాను. అలా మన 3 తరాలు బాగుపరుచుకుంటే రాత ఇందులో ఉంది. సిస్టర్‌ని పట్టుకొని నడిచామంటే మన రాతనే మార్చుకోవచ్చు. ఈ ఎవరైతే ఇట్లా ఇది అందరికీ ప్రతి ఒక్క కుటుంబంలోనూ వస్తాయి. ఈ సిస్టాన్ని పట్టుకొని నడిచామంటే మంచి సక్సెస్ అనేది వస్తది. ప్రతి ఆడబిడ్డకు మంచి లైఫ్ ఉంది. సిస్టాన్ని పట్టుకొని నడవండి సార్. మంచి సక్సెస్ తీసుకుందాం. అందరం గూడా మంచి మంచి చెక్స్ తీసుకొని నడుద్దాము. ఇట్లా థ్యాంక్ యూ నా భూలక్ష్మి మేడం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్‌ఫుల్ టెస్టిమనీ. నేనైతే మీ పోస్ట్ చేసిన తర్వాత భయపడ్డాను. భూలక్ష్మి మేడం మాట్లాడగలుగుతారా? లేదా? ఏంటి? అని జెప్పేసని. చాలా బాగా మాట్లాడారు మేడం. టెస్టిమనీ చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. చాలా పర్సనల్‌గా ఇన్‌స్పైర్ అయ్యాను. ఆహ్, మేము మిమ్మల్ని మొదట్లో జూసిన భూలక్ష్మి మేడం వేరు. ఇప్పుడు ఈరోజు మాట్లాడిన భూలక్ష్మి మేడం వేరు. మీరేనా మాట్లాడుతుందనిపించింది. ఎందుకంటే జూమ్‌లో విష్ చేయాలన్నా గూడా సార్ నాకు భయం సార్. లేదంటే ఏదన్నా మీటింగ్ దగ్గర ముందుకు రండి మేడం ఫోటో దిగాలన్న భయం. కానీ అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తులు మీరు చాలా చేంజ్ అయ్యారు. శంకర్ సార్ గాని, రామయోగి సార్ గాని, హైమా మేడం గాని చాలా చేంజ్ చేశారు మిమ్మల్ని. చాలా బాగా ఉంది మేడం ఈరోజు టెస్టిమనీ. చాలా సార్లు ఈరోజు మీరు గోల్ గురించి మాట్లాడారు. మా అమ్మ వాళ్ళు చాలా బంగారం చేయించారు బ్యాంక్‌లో ఉందని. ఏం లేదు మేడం ఇన్వెస్ట్ చేస్తూ అవన్నీ బయటకొస్తాయి. నా బంగారం గూడా బ్యాంక్‌లో ఉంది. ఎందుకంటే మా ఆవిడ బాగొట్టిద్దని జెప్పి బ్యాంక్‌లో భద్రంగా ఉంటదని జెప్పి నేను గూడా అక్కడే పెట్టాను. నేను గూడా తెచ్చుకోవాలి. ఓకేనా? అందరూ చాలా ఓకే సార్. అలాంటి బాధితులు చాలా మంది ఈ జూమ్‌లో ఉన్నాము. ఓకేనా? బంగారం ఓకే సార్. బయటికొస్తది. ఓకేనా? మీ బంగారపు ఆటలు ఈ వెస్టేజ్ త్రూ ఏసుకోవచ్చు. అదేవిధంగా ఈ వెస్టేజ్ ద్వారా భర్తకు భరోసాగా ఉండొచ్చు. అదేవిధంగా ఈ వెస్టేజ్ ద్వారా మీ బిడ్డలకి మంచి జీవితాన్నయితే ఇవ్వచ్చు. ఓకేనా? వెస్టేజ్ ద్వారా అన్నీ ఓకే చేంజ్ సార్. అవుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గూడా సిస్టమ్‌ని పట్టుకొని నడిచారు. సో, లీడర్స్ గమనించండి ఎలాంటి వ్యక్తులు ఏ విధంగా తయారవుతున్నారనేది. ఆడబిడ్డలు కాస్త ఆడపులులుగా మారుతున్న వెస్టేజ్‌లో పులులుగా మారుతున్నారు. చిన్న వ్యక్తులు, ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తులు, సమాజం ఏంటో తెలియని వాళ్ళు, ఎవరితో మాట్లాడని వ్యక్తులు గూడా సిస్టమ్‌ను పట్టుకొని అప్లయన్స్ మాట, అదేవిధంగా గురువుగారి మాటలు పట్టుకొని జర్నీ చేయటం వల్ల జూమ్ ఇచ్చే స్థాయికి, అదేవిధంగా ఎంతో కొంత చెక్కు తీసుకునే స్థాయికి ఎదిగారు. మరి ఇలాంటి చిన్న వ్యక్తులు డెవలప్ అవ్వంగా ఇలాంటి చిన్న వ్యక్తులు చెక్స్ తీసుకోంగా మనం తీసుకోలేమా? ప్రతి ఒక్కళ్ళు గూడా క్వెషన్ ఏసుకోండి. చాలా మంది సార్ కష్టం సార్ నేను చేయలేను సార్. అది సార్, ఇది సార్ అంటున్నారు. ఒక 40, 50 సంవత్సరాలు ఒక కూలి పని జేయటానికి ఆహ్, కష్టప కష్టం అనుకోవట్లేదు, బాధపడట్లేదు. లేదా ఒక 30, 50 సంవత్సరాలు జాబ్ చేయటానికి ఒకళ్ళ కింద జాబ్ చేయటానికి
20,000, 30,000కి చేయటానికి బాధపడట్లేదు, కష్టం అనుకోవట్లేదు. ప్రతీది గూడా ఒక 40, 50 సంవత్సరాలు కష్టపడటానికి ఇష్టపడుతున్నాం గానీ, ఒక 2, 3 ఏళ్ళు కష్టపడితే మేడం గారన్నట్టు సముద్రంలో నీళ్ళెన్నున్నాయో, వేస్టేజ్‌లో డబ్బులన్నున్నయి. మీ ఇష్టం ఆకలి తక్కువగా ఉందా స్పూన్‌తో తీసుకోండి. లేదంటే కొంచెం ఆకలుందా చెంబు పట్టండి. లేదు ఇంకా ఆకలుందా బిందె పెట్టండి. కానీ చాలా మందికి ఇప్పుడు ఈ 280 మందికి ఆకలి ఎక్కువుండటం వల్ల అందరూ పైప్ లైన్ యేసుకునే పనిలో ఉన్నారు. ఎవరు త్వరగా పైప్ లైన్ కష్టపడి యేసుకుంటారో అన్ని డబ్బులు తీసుకోగలుగుతారు. థాంక్ యూ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీ బంగారం బయటకొస్తది. పర్సనల్‌గా చాలా విషయాలు సారు ఫస్ట్ సపోర్ట్ చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఆటంకం చేయటం, బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఇది చేయటం అయన్నీ గూడా దాటుకొని మీరు వచ్చారు. అయి పర్సనల్‌గా మాకు తెలిసి జూమ్ ద్వారా చెప్పలేం గాబట్టి. చాలా ఎస్ మంచి సార్. లీడర్ మేడం. చాలా మందికి మీరు అండగా ఉంటారు. చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చింది ఈ జూమ్ సెషను. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మరో గ్రేట్ లీడర్ మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలో. మీరు నిజంగా చాలా వండర్ఫుల్ గా మాకు జూమ్ సెషన్ ఇచ్చారు మేడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మైండ్ సెట్. మీ స్టార్టింగ్ లో మైండ్ సెట్ అప్పుడు భూలక్ష్మి మేడం, ఇప్పుడు భూలక్ష్మి మేడమే. బట్ చాలా ట్రాన్స్ఫర్ అయ్యారు. దీని అంతటి కారణం మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను కూడా మార్చుకుంటుంది మీటింగ్స్. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ మీటింగ్స్ మిస్ అవ్వలేదు మీరు. దూరమా Yes, sir. దగ్గర అడగలేదు. జూమ్ మీటింగ్స్ మిస్ అవ్వలేదు. మైసూర్ కూడా వచ్చారు. సో ఇంత ముందుకు వెళ్ళడానికి మెయిన్ మీకు సపోర్ట్ చేసిన మీ గ్రేట్ అప్లైనర్ శంకర్ సార్ అండ్ రామ్ యోగి సార్కి వండర్ఫుల్ థ్యాంక్ యూ. అదే విధంగా లేడీ లీడర్స్ అయినటువంటి హైమా మేడం, శ్రీలేఖ మేడం వాళ్ళిద్దరికి కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాము. Yes. ఎందుకంటే ఎంత మంచి టీమ్ లో ఉన్నా, ఎంత మంచి అప్లైనర్స్ ఉన్నా డిసైడ్ అవ్వాల్సింది నేనే అని మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఏడు దాకా వచ్చారు. Yes, sir. ఆనంద్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి మీ గ్రేట్ అప్లైనర్స్ అది మీ అదృష్టం అనుకోవచ్చు. పొదిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఇంకొక మాట కూడా అన్నారు, నాకు మా లీడర్స్ ఎలా అయితే భరోసా ఇస్తున్నారో, ఏదైతే Yes. చెప్తున్నారో సేమ్ నా టీంకి అదే ఇవ్వాలి. అది అర్థమైందంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఈ రోజు ఈ బస్ ఏంటి సింపుల్, మన అప్లైనర్స్ ఏం చదువుతున్నారు అది చేయటం, మన అప్లైనర్స్ మనకేం చేశారు మన టీంకి అది చేయటం. Okay, మన sir. అప్లైనర్స్ మనకేం చెబుతున్నారు సింపుల్. ఇవన్నీ కూడా బిజినెస్ సింపుల్ గా వెళ్ళిపోవాలి మైండ్ సెట్ లో ఇక్కడ కూడా. ఎందుకంటే బిజినెస్ ఎక్కువ ఆలోచిస్తే మనకి ఏం అర్థం కాదు. మీటింగ్స్ రావటం, టీముని మీటింగ్ కూర్చోబెట్టుకోవటం, జూమ్ కు రావటం, టీముని జూమ్ ఇన్పియటం, ఇదే బిజినెస్. ఇంతకు మించి ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్క రిక్వెస్ట్, ఏదైనా ఉన్నా కానీ మైండ్ లో తీసేయండి, ఈ బిజినెస్ నేను చేయొచ్చా లేదా. ఎందుకు సార్, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది లేడీస్ పెట్రోల్ బంకుల్లో కూడా పని చేస్తున్నారు. డబ్బు కోసమే కదా. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉదయాన్నే పోయి సాయంత్రం దాకా పిల్లల్ని వదిలేసి పని చేస్తున్నారు, డబ్బు కోసమే కదా. సో ఏ పని చేసినా డబ్బు కోసమే. ఆ డబ్బు ఇక్కడ ఉంది, ఆ డబ్బు సంపాదించే మార్గం మనకు కనపడింది. బట్ ఇక్కడ కష్టం ఏంటంటే డబ్బు సింపుల్ గా సంపాదించవచ్చు, కానీ సంపాదించాలంటే దీనికి మేడం చెప్పినట్టు సిస్టమ్ ఏం చెబుతుంది, అందరు ఏం చేస్తున్నారు, కొంచెం చేంజ్ అవ్వాలి మన మైండ్ సెట్. నేను కూడా చేయగలను, డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, ఉదయాన్నే నిద్రలేసి జూమ్ వినాలి, మన టీం జూమ్కి రప్పించాలి. పెద్ద మీటింగ్స్ ఉన్నప్పుడు నెలలో 2-3 మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇంతకు మించి ఏం లేదు సార్ వెస్టేజ్. కానీ ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. జూమ్ లో ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారు. కాబట్టి అందులో మొట్టమొదటి గ్రేట్ లీడర్ అనొచ్చు మనకి. ఎందుకంటే మేడం గారు నిజంగానే ఫోటో అంటే భయపడే మేడము. దాదాపు ఒక 10,000 మంది స్టేజ్ మీద అవార్డు తీసుకున్నారు మేడం మీరు విజయవాడలో. Yes, sir. Yes. అక్కడ మీకు అర్థమైంది వేస్టేజ్ అంటే చిన్నది కాదు. సినిమా Yes, రేంజ్ sir. లో మనకి అవార్డు ఫంక్షన్ జరిగింది. నిజం సార్. అది అక్కడ ఆ జనాన్ని చూసి సినిమా టీవీలలో చూసేవాళ్ళం, చూసేదాన్ని Yes, సార్. మా అవార్డు ఫంక్షన్స్ ఆ రేంజ్ లో జరిగింది. మామూలుగా లేదు సార్. మరి అంత పెద్ద స్టేజ్ మీద అవార్డు ఇచ్చారనంటే వెస్టేజ్ అనేది మెయిన్ ఏంటంటే ఓన్లీ డబ్బులు కాదు, ఒక మనిషిని మనిషిగా మార్చి ఎక్కడైనా స్ట్రాంగ్ మైండ్ సెట్ క్రియేట్ చేసి ఎస్ ఏదేమైనా గెలవాలి గెలవాలి, గెలుపుతో పాటు నలుగురిని గెలిపించాలి అనే సిస్టమ్ ఇది. ఇదంతా తెలియాలంటే మనం కొంత వెస్టేజ్ జర్నీ చేయాలి. అసలు మన ఊర్లో ఉండి ఆధార్ కార్డు వేసేసి ఏదో ఒక 2-3 నెలలు ప్రోడక్ట్స్ తీసుకునే బిజినెస్ కానే కాదు లీడర్స్. ఇది చాలా పెద్దది. మేడం గారు చెప్పిన ప్రతి దాంట్లో మీరు గమనించాలి. మైసూర్ ట్రైనింగ్ వచ్చామన్నారు, తర్వాత అవార్డు ఫంక్షన్,
అదైతే మన సినిమా రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంటే ఆ రేంజ్ లో జరుగుతుంది. వేల మంది వస్తారు. దాని తర్వాత బూట్ క్యాంప్, తర్వాత డైలీ జూమ్ మీటింగ్స్. ఇవే మేడం సక్సెస్ కారణం, ఇంకేమీ లేవు. సో ఫుల్ ట్రాన్స్ఫర్ మేడం. మీలాగే మీ టీంలో కూడా చాలా మంది మహిళా మూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ధైర్యం అవ్వాలి. మీకు ఏ సహాయం కావాలన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ నెగిటివ్ వచ్చినా మేము ఉన్నాము. సో దాంతో పాటు గ్రేట్ లీడర్స్ మరోసారి చెప్పొచ్చు. శంకర్ సార్ #1 గా మిమ్మల్ని లీడ్ చేస్తా ఉన్నారు. తర్వాత రామయోగి సార్, మేడం గారు కానీ కావచ్చు, మీకు మోటివేషన్. మేడం శ్రీలేఖ మేడం, వీళ్ళందరూ మీకు నీరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ అందరూ తీసుకొని ఇంకొంచెం పెద్ద సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, మా వంతు మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నాము. మీకు ఏ సహాయం కావాలి మేము ఉన్నాం మేడం. త్వరలో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అని రీచ్ అయ్యి టీంకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. సాయన సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. నిజంగా మీరు చెప్పిన మాటలన్నీ గుర్తిస్తా ఉన్నప్పుడు మీరు కూడా మంచి అన్నీ అన్నారు, కానీ మీకేం మంచి మీరు ఆల్రెడీ యజమానిగా ఉన్నారు, ఒక షాప్ పెట్టి షాప్ మెయింటైన్ చేస్తున్నారు మేడం. అయినప్పటికీ మీరు నిజంగా టైం కుదిరినా ఇంట్లో ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నిలబడి స్టేజ్లో నిలబడి మీరు సక్సెస్ఫుల్ లీడర్ అయ్యారు. లీడర్ అయినందుకు మీకు ధన్యవాదాలు మేడం. అంతేకాకుండా మీరు రియల్గా చెప్పాలంటే మీరు చెప్పిన మాటలు కూడా చాలా విషయాలు నాకు కూడా పర్సనల్గా కనెక్ట్ అయిన మేడం. మీటింగ్స్కి రావటం, తర్వాత మీ అప్లైనర్స్ గ్రేట్ లీడర్స్ సపోర్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్ జర్నీ చేశారు. అలాగే ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని మాటలు వచ్చినా కూడా నిలబడి ఈ స్టేజ్లో మీరు సక్సెస్ అయ్యి ఒక మాట చెప్పారు మేడం. మీతో వచ్చినటువంటి లైఫ్ లైనర్స్ ను కూడా గెలిపించాలనేటువంటి మాట చెప్పారు. ఇవన్నీ గ్రేట్ వర్డ్స్ మీరు చెప్పారు మేడం. ఇవన్నీ కూడా నాకు కూడా పర్సనల్ గా కనెక్ట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్యూచర్ లో మంచి థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలని, మంచి చెక్ స్టార్, ఈసారి మీరు అన్నట్టు అవార్డు ఫంక్షన్ కు స్టార్ క్యాడర్కి వెళ్ళి ఒక 30,000-50,000 తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ. ఇంత మంచి ఫ్యామిలీని మన టీంకి పరిచయం చేసినందుకు. పదిల్ టీం వచ్చిన తర్వాత మనం చాలా ఇన్స్పైర్ అయ్యాము. పదిల్ టీం అనే కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఐమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ జర్నీ మేడం. నిజంగా మేము మిమ్మల్ని ఒకవైపు నుంచే చూసాం మేడం, వెస్టేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. కానీ వెస్టేజ్ ముందు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది ఈ రోజే తెలిసింది మేడం. కానీ ఏది ఏమైనా కూడా మన టీంలోకి మేడం, వెస్టీజ్ ఫ్యామిలీ టీంలోకి మీరు వచ్చిన తర్వాతనే టీం అనేది చాలా స్పీడ్గా వచ్చింది మేడం. నిజంగా మీరు రావడం మా అదృష్టం అనుకుంటున్నాం మేమైతే. మీరు వచ్చిన తర్వాతనే మేము చాలా స్పీడ్గా ముందుకెళ్ళడం జరిగింది. మేము మీ దగ్గర మేడం, మేము నేర్చుకుంది మీ దగ్గర నుంచి గమనించింది కూడా, ఎప్పుడు కూడా మేము మీటింగ్కి రాను మేడం, కుదరదు అనే మాట ఎప్పుడు మీరు మాట్లాడలేదు. ప్రతి ఒక్క మీటింగ్కి మీరు అటెండ్ అవుతూ ఉన్నారు. ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా నేను చేస్తాను మేడం అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడేవాళ్ళు మేడం. నిజంగా మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్న వర్డ్ ఏంటంటే, ఎప్పుడు మీటింగ్కి వెళ్ళకూడదు అనకుండా జూమ్ మీటింగ్ కూడా మేడం ప్రతిరోజు, ఈ రోజు మిస్ అవ్వలేదు అనకుండా ప్రతి ఒక్క రోజు కూడా జూమ్ మీటింగ్, ఎవరి చేత ఫోన్ చేయించుకోకుండా, ఫస్ట్ నుంచి కూడా ఎవరి చేత ఫోన్ చేయించుకోకుండా ఎర్లీగా జూమ్ జాయిన్ అయ్యేవాళ్ళు మేడం. మంచి చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మీ దగ్గర నుంచి పర్సనల్గా మేము ఆ పాయింట్స్ తీసుకొని మేము కూడా మాలో కొన్ని మార్చుకుంటూ ముందుకు నడిచేవాళ్ళం మేడం. ఎక్సలెంట్ మేడం. నిజంగా తొందరగా మీరు మీ గోల్ రీచ్ అయ్యి మంచి సక్సెస్ తీసుకోవాలని, మంచిగా కార్ తీసుకొని మీరు మీ పిల్లలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉంది మేడం, మాకు ఉండబట్టి మేము నడవగలుగుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం, అందరం గెలుద్దాము, అందరము ముందుకెళ్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. పదిల్ టీం మీరు వచ్చిన తర్వాతే చాలా మాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే పదిల్ ఇంత పెద్ద ఫ్యామిలీ మాకు పరిచయం అయింది మీ ద్వారానే. చాలా బాగా టీం లీడ్ చేస్తున్నారు. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ.
శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అండ్ భూలక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎక్సలెంట్ గా వచ్చింది మేడం మీ యొక్క టెస్ట్ మనీ, చాలా బాగుంది. చాలా ప్రొఫెషనల్ గా కూడా ఉంది. సార్ వాళ్ళు అన్నట్లు ఒకప్పుడు భూలక్ష్మి మేడం కాదు మీరు, చాలా చేంజ్ అయిపోయారు. ఎందుకంటే ఫస్ట్ లో మేము మిమ్మల్ని కలిసినప్పుడు అంటే మీరు భయపడేవాళ్ళు. సో హోమ్ మీటింగ్ విన్న తర్వాత నలుగురికి చెప్పాలి మేడం అన్నా కూడా, సార్ నాకెవరు తెలుసు సార్, నా మాట ఎవరు వింటారు సార్, అసలు నాకు మాట్లాడడమే రాదు. వాస్తవమే మేడం, నిజంగా పాపం ఫస్ట్ లో మాతో మాట్లాడాలన్నా తడబడేవాళ్ళు. అలాంటిది ఈ రోజు ఒక లేడీ సింగం లాగా దూసుకొని వెళ్తున్నారు టీంలో. చాలా బాగా వర్క్ చేస్తున్నారు మేడం. ఇలాగే మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో సో అవన్నీ కూడా మీరు వీలైనంత త్వరగా నెరవేర్చుకోవాలని, దానికి తగ్గట్టుగా ఎలాంటి మా వైపు నుంచి సపోర్ట్ కావాలన్నా కూడా మీకు ఎలా ఉంటుంది మేడం. సో హైమ మేడం గారు అన్నట్లు మీరు వచ్చిన తర్వాతనే యాక్చువల్లీ పొదిలి టీంలో ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ కానీ లేకపోతే అసలు టీం ముందుకెళ్ళడం కానీ మీతోటే స్టార్ట్ అయింది. కాబట్టి మేము ఉన్నంత వరకు ఈ వెస్టేజ్ ఉన్నంత వరకు కూడా మాకు మీ సపోర్ట్ మాకు కావాలి. అలాగే మీకు దేంట్లో అయినా కూడా మా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం మేడం. పర్సనల్ గా మీరు నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను చేసుకున్నారు. సో మీ ఫ్యామిలీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎలా ఇబ్బందులు పడుతున్నారు, ఎలా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు, మొత్తం కూడా A to Z నేను దగ్గర నుండి చూశాను. కాబట్టి మీ యొక్క సక్సెస్ లో ఖచ్చితంగా నేను పార్ట్ అవుతాను మేడం. తప్పకుండా నా సపోర్ట్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం, నాకు ఈ మీ అవకాశం. సపోర్ట్ ఉండబట్టే సార్, నిజంగా ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని మీరు మాకు ఇచ్చిన సపోర్ట్, ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముకొని మీరు ఇచ్చే సపోర్ట్ ని అంత బాగా సొంత వాళ్ళలాగా మా సొంత బ్రదర్ కూడా ఇంత సపోర్ట్ చేశారు కదా సార్. ఎప్పుడు ఎగతాళి చేసే విధంగానే మాట్లాడారు, కానీ మీరు అలా కాదు. లేదు మీరు చేయగలరు అని మీ సపోర్ట్ తోటి ఇంత దూరం వచ్చానంటే సార్, అది మటుకు 100% నిజం సార్. ఎస్ మేడం, ఇది ఫ్యామిలీ కంటే తక్కువేం కాదు. అది సార్ వాళ్ళు అంటారు కదా, మన అందరికి తెలుసు, ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఈ వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటే, నెట్వర్క్ తోటే, టీమ్ తోటే ఎక్కువ మాట్లాడి ఎక్కువ స్పెండ్ చేస్తాం. కాబట్టి 3 తరాలు అంటే 3 generations ఉండబోతాం. కాబట్టి మనం ఫ్యామిలీ కంటే తక్కువేం కాదు. వీఆర్ ఆల్సో ఫ్యామిలీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ సార్. చాలా బాగా టీం లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు భూలక్ష్మి మేడం కానీ, లేదంటే లాలేశ్వరి మేడం కానీ, కృష్ణవేణి మేడం కానీ, వీళ్ళందరూ కూడా ఆడబిడ్డలు ధైర్యంగా వెస్టేజ్ సిస్టమ్ కనెక్ట్ అయ్యారన్నా కూడా, వాళ్ళు బ్రాండ్ అయ్యారన్నా కూడా, లేదంటే అవుతున్నారన్నా కూడా, చాలా ధైర్యంగా బయటకు వస్తున్నారన్న, మీటింగ్ వస్తున్నారన్నా కూడా మీ వాళ్ళే సార్. శంకర్ సార్, రామయోగి సార్ కానీ, మీరు చూపించిన చొరవ వాళ్ళే టీంకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే ముందుకు వెళ్ళాలి, నెగిటివ్స్ అనేది పక్కన పెట్టేసి ముందుకెళ్ళి మనం గెలుద్దాం, మనతో పాటు జర్నీ చేసి మనందరం గెలిపిద్దాం సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. రామయోగి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఫస్ట్ రోజు ఇట్లా వెస్టేజ్ ఉందమ్మా ఇట్లా జాయిన్ అవుతున్నప్పుడు భయపడ్డారు. ఫస్ట్ మీటింగ్ రమ్మన్నప్పుడు భయపడ్డారు. రవి సార్ చెప్పినట్టు ఫస్ట్ ఫోటో దిగమన్నా భయపడ్డారు. అదే విధంగా మన ఫ్లోర్ మీటింగ్ లో వచ్చి మాట్లాడడం అన్నప్పుడు భయపడ్డారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మేమే నమ్మలేకపోతున్నాం మేడం. నిన్న కూడా సార్ టెస్ట్ మనీ ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడాలన్నప్పుడు ఇబ్బంది ఏం లేదమ్మా అంటే బాగా సొంతగా ప్రిపేర్ అయ్యారు సార్. రవి సార్ సొంతగా ప్రిపేర్, మాతో కూడా సంబంధం లేకుండా నేను మాట్లాడతానని చెప్పి ధైర్యంగా మాట్లాడారు సార్. మేడం గురించి ఒక మాట చెప్పాలి సార్. ఫస్ట్ మేము వేరేది ఆన్లైన్లో ఒకటి లింక్ ఇచ్చాము మేడంకి, అది సక్సెస్ కాలేదు. కానీ 1 month లోనే ఈ వెస్టేజ్ ఫ్యామిలీ నేను బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యి దీంట్లో కాన్ఫిడెన్స్గా చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ చెప్పింది భూలక్ష్మి మేడంకి. చెప్పగలనే వేరే వాళ్ళు అయితే నమ్మేవాళ్ళు కాదు. కానీ మేడం మైండ్ సెట్ ఏంటంటే ఏదన్నా చెప్పారంటే అన్న వాళ్ళు చెప్పారంటే నమ్మకంగా ఉంటుంది, సక్సెస్ అయ్యేదే చెప్తారు, మోసపోయేది చెప్పరు అని చెప్పి ఫస్ట్ బిలీవ్ చేసి ఎమ్మడే జాయిన్ అయ్యారు సార్. వాళ్ళ సార్ కూడా ఫస్ట్లో ఇది మనకు షాప్ ఉంది కదా అన్న వాళ్ళు కూడా అర్థం చేసుకొని మేడంకి ఫుల్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మేడం ఇట్లా సక్సెస్ బాటలో నడుస్తుంది.
భూలక్ష్మి మేడం మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు నాకు మూడవ లైన్ అయినా కానీ ఫస్ట్ యాక్టివేట్ అయింది మీరేను. మీరు వచ్చిన తర్వాత మాకు ఎంత టీం ఫాస్ట్ అయింది. శంకర్ సార్ కానీ మేము కానీ ఫస్ట్ హోమ్ మీటింగ్ మీ ఇంట్లోనే చెప్పాము. మీ సపోర్ట్ ఉండటం వల్ల మీరు చాలా పాజిటివ్గా ఉండటం వల్ల మాకు ఇదంతా సాధ్యమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ రవి యూ. సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. థ్యాంక్ యూ. మేడం గారు అంటే అన్నయ్య అన్నట్టు పదుల టీం అందరికి అన్నయ్య, మీరు పెద్ద అన్నయ్య అనమాట. మాకు కూడా అన్నయ్య. ఒక చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రామయ్య సార్. మీరు మమ్మల్ని నమ్మి జాబ్ కూడా వదిలేసి జర్నీ చేస్తున్నారు సార్. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీ అందరూ కూడా మా వంతు సపోర్ట్ ఎంత దూరం అయినా ఎక్కడి దాకా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ నెల నుంచి కూడా కొన్ని మార్పులు చెరుపులు చేసుకొని మా దగ్గర నుంచే సపోర్ట్ చేస్తాం. మంచిగా అందరం గెలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మీ గోల్స్ నెరవేర్చుకోవాలి మేడం. మీ బంగారంతో బయటికి తెచ్చుకోవాలి త్వరగా. థ్యాంక్ యూ అన్నయ్య. బంగారం తెచ్చుకోవాలి. 4-5 కేజీలు బంగారం చేయించుకోవాలి వెస్టేజ్ త్రూ అందరం కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నిజంగా మీరు ఎప్పుడు కూడా ఇన్స్పిరేషనల్ గానే అనిపిస్తారు మేడం. ఈ రోజు జూమ్ ఇచ్చిన సెషన్ అయితే వేరే లెవెల్. పర్సనల్ గా మీ గురించి చెప్పాలంటే మేడం చాలా డీసెంట్, సైలెంట్, ఒబీడియంట్. ప్రతి మీటింగ్ టు మీటింగ్ కూడా గ్రోత్ అవుతూనే వస్తున్నారు. ఈ రోజు జూమ్ ఇచ్చిన సెషన్ లో కూడా మేడం పదే సిస్టమ్ ని ఫాలో అయితే సక్సెస్ అవుతాము, సిస్టమ్ ని ఫాలో అయితే సక్సెస్ అవుతాము అంటానే ఉన్నారు. చాలా త్వరగా మీరు సిస్టమ్ ని అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు మేడం. నిజంగా మీ సక్సెస్ లో నా పార్ట్ ఉండాలని చెప్తున్నాను. పార్ట్ ఉండాలి, ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యాను మేడం. ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని కన్ఫామ్ గా నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ మీ సన్మానమే మేడం. నాకు ఆడ చూశాక ఓకే, ఇంత మంచి సక్సెస్, ఇంత బాగా ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు రిసీవ్ చేసుకున్న దానికి అసలు నాకు ఆడ వేరే లెవెల్ అనిపించింది మేడం. ఫస్ట్ మీటింగ్ మీదే మాకు. అది మైండ్ లో నాకు ఇంకా లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోయింది. మీ సన్మానం అనేది. ఆ సన్మానం నేను చేయించుకోవాలా, నేను ఎప్పటికైనా సరే ఆ స్టేజ్ లో నేను నిలబడి చేపించుకోవాలని అప్పుడే అనుకున్నాను మేడం. లేదు మేడం, అందరితో అంత బాండింగ్ ఉండదు. ప్లస్ ఏంటంటే మీరు చాలా సైలెంట్ గా ఉంటారు. ఏదైనా కానీ ఒబీడియంట్. ప్లస్ ఏంటంటే ఆ రిసీవింగ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం. ఖచ్చితంగా అప్లైనర్స్ నుంచి ఖచ్చితంగా మేము మీ సక్సెస్ లో నా పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది మేడం. మీ గోల్స్ అన్ని ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ శ్రీలేఖ మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇలాగే టీం సపోర్ట్ చేస్తూ మీరు గెలవాలి, టీంను గెలిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. పొదిల టీం చూసినప్పుడల్లా ఒక ఉద్యమకారులను చూసినట్టున్నది. ఒకరికొకరు చాలా పోరాట ప్రతిమ కలిగిన వాళ్ళు. అందరూ గెలుస్తారు. థ్యాంక్ యూ. భూలక్ష్మి మేడం అన్నట్టు ట్రైలర్ కాస్త వెస్టేజ్ ద్వారా టైగర్ గా మారారనమాట. ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా, ఇంకా భూలక్ష్మి మేడం ఉంది. మరింత సక్సెస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మరొక లేడీ టైగర్ మన టీంలో. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ వచ్చింది అసలు. రవి సార్ నిజంగానే భూలక్ష్మి మేడం ఇంత మాట్లాడతారని నాకు తెలీదు. ఈ రోజు ఫస్ట్ టైం అర్థమైంది. లేడీ సింహం భూలక్ష్మి మేడం. అదేం లేదు మేడం, మీరు వచ్చాకే నాకు అసలు వేరే లెవెల్లో ఉంది ఆ ధైర్యం అనేది మేడం. మిమ్మల్ని చూసి ఇంకా ఎస్ ఒక గట్టి లీడర్ వచ్చింది నాకు అనేసి మీ భరోసా చూసుకొని నేను ఇంకా ముందుకు వస్తున్నాను. అలా ఏం లేదు మేడం. మీరు ప్రతి మూమెంట్ ఎప్పుడు ఏ క్షణం ఫోన్ చేసినా కానీ మంచి రెస్పాండ్ అవుతారు. మన నిజంగా వెస్టేజ్ ఫ్యామిలీలో నాకు బాగా కనెక్ట్ అయింది ఇదే. బయట మన ఫ్యామిలీ మెంబర్స్ అంత మంచిగా అంటే రిసీవ్ చేసుకోరు. మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఎవ్వరూ తెలియకపోయినా రవి సార్ కానీ, సాయన్న సార్ కానీ, మీరు కానీ, శంకర్ సార్ కానీ ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ.
మన అన్న తమ్ముడు కూడా ఇంత మంచిగా రిసీవ్ చేసుకోరు. నాకైతే ఈ ఫ్యామిలీలో అదే బాగా కనెక్ట్ అయింది. మీ టెస్టిమనీ నిజంగా నాకు ఇంత బాధాకరంగా ఉండిద్దని తెలీదు మేడం. మీరు అనుకున్న గోల్స్ అన్ని ఖచ్చితంగా 100కి 1000% తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి, తీసుకోవాలి. మంచిగా కార్‌లో మీరు చెప్పారు కదా నాకు గ్రే కలర్ కార్ తీసుకోవాలి మేడం అని. అలాగే ఆ కార్ తీసుకోవాలి. మంచిగా మనమందరం చాలా ఎంజాయ్ చేయాలి మన వెస్టేజ్ ద్వారాగా. మీరు ఖచ్చితంగా సాధిస్తారు మేడం. థ్యాంక్ యూ రవి సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ లీడర్ మన టీంలో. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. చాలా మందికి బలం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ మంచి పాయింట్స్ తో అవ్వాలని ఆశిస్తున్నాం. ఈ మంత్ న్యూజెండ్లో మేము కూడా వస్తాం, ఆనంద్ సార్ నేను కూడా. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏం లేదు మేడం, లీడర్స్ గమనించండి, బయట ఫ్యామిలీస్ మన రిలేషన్ కానీ ఎక్కువ మంది మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. కానీ ఒక వెస్టేజ్ లోనే నువ్వు గెలవాలి గెలవాలి, నువ్వు గెలవగలుగుతావని సపోర్ట్ చేసేది ఫ్యామిలీ. అదేవిధంగా నీ గెలుపులో ఆ, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్లైనర్స్ కానీ డౌన్లైనర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ అంటే ఇదే. థ్యాంక్ యూ. శ్రీవాణి మేడం గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఇంతవరకు మాట్లాడిన వాళ్ళకి అవకాశం ఇద్దాం. శ్రీవాణి మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమనీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు మేడం. మనం లేడీస్ అందరం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఇంట్లోను బయటను. లేదు, ఇది ఎన్ని మన మైండ్ లో పెట్టుకోకుండా ముందుకు నడిస్తే మంచి సక్సెస్ వస్తుంది. లేదు మేడం, మీరు ఇంత ఆర్థిక పరంగా కానీ లేక ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోయినా కానీ అందరికి ఉంటది మేడం. మనం డైలీ జూమ్ వినిపించామంటే తీసుకున్నారు. ఇంకా లైఫ్ లో మంచి మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. స్వీట్ అండ్ షార్ట్ గా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, జీవితంలో కూడా థ్యాంక్ యూ. జీవితంలో మనకి ఏది కూడా ఎదురొచ్చి ఇవ్వదు, మనం ఎదురెళ్ళి తీసుకోవటమే. అదే బాధ నుండి సంతోషమైనా లేదంటే ఓటమి నుంచి గెలిపోయినా ఏదైనా కూడా మనం ఎదురెళ్ళి తీసుకోవాల్సిందే. మనం నిలబడితే ఆటోమేటిక్గా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, సమాజం సపోర్ట్ కానీ, ప్రకృతి సపోర్ట్ అన్ని వాటి ముందు మనం నిలబడాలి, మనం మారాలి. థ్యాంక్ యూ. నేను కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అందరం నిలబడాలా, మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మంచి సక్సెస్ తీసుకుంటారు, మంచి లీడర్ మీరు, మంచి వాయిస్ ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. ఎక్సలెంట్ టెస్టిమనీ మేడం. నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం. మిమ్మల్ని మీ టెస్టిమనీ విన్న తర్వాత నాకు ఒక మాట గుర్తొచ్చింది మేడం. సూర్యుని చూడలేదని చెప్పేసి కన్నీరు కార్చుకున్నామంటే చుక్కలను కూడా చూడలేం. అదే ఒక్కసారి మన కన్నీరు తుడుచుకొని కానీ చూడగలిగితే సర్వ సృష్టిని కూడా చూడగలం. నిజంగా మీకున్న స్ట్రగుల్స్ బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి మీరు కానీ ఆగిపోయి ఉంటే మీ ఈరోజు అనేక మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేవాళ్ళు కాదు మేడం. మీరు నిలబడ్డారు, మీరు ఇంకా ఎన్నో గెలవాలి, మీరు అనేక మందిని మీరు ఇన్స్పైర్ చేయాలి, అనేక మంది కుటుంబాలకి మీరు ఆదర్శంగా ఉండాలి మేడం. మీ డ్రీమ్స్, మీ గోల్స్ హ్యాపీగా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్, మీరు రావటం కూడా మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మంచి లీడర్ మీరు. అలాంటి అందరికి సపోర్ట్ గా ఉండాలి, చాలా మందికి ఆదర్శంగా ఉండాలి, బలం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. నరేష్ సార్ థ్యాంక్ యూ. హైమావతి మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. హైమావతి మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమనీ చాలా బాగా చెప్పారు మేడం. ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది. అసలు మీరు పడిన కష్టాలు కానీ ఇక్కడ ఈ దీంట్లో వెస్టేజ్ని గట్టిగా పట్టుకుంటే మనం సక్సెస్ అవుతాము, మన కింద వాళ్ళని సక్సెస్ చేస్తాము, మన అప్లైనర్స్ మాట మనం వినాలి అని అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. ఇది నేను చేరి లాస్ట్ December 2 నుంచి సురేష్ సార్ మీటింగ్ విని నేను వెస్టేజ్ని గట్టిగా పట్టుకున్నాను మేడం. హలో మేడం. ఓకే మేడం వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. సురేష్ సార్ మాట విని మీటింగ్ విని నేను వెస్టేజ్ని గట్టిగా పట్టుకున్నాను మేడం.
నేను చేరి 1 మంత్ నా దగ్గర నా లైఫ్ లైనర్స్ అంతా 22 మెంబర్స్ ఉన్నారు మేడం. నేను కూడా మీలాగే అప్లైనర్స్ మాట వింటూ నా లైఫ్ లైనర్స్‌కి గెలవాలని నేను కష్టపడి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను మేడం. మీరు చెప్పినట్టు నేను అన్నీ ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. అంటే నేను మాట్లాడటం చేత కాదు. చాలా అదేం లేదు. చక్కగా మీ మాట్లాడారు మేడం. అన్నిట్లోనూ సారీ మేడం. మీ గోల్స్ బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం మనస్ఫూర్తిగా. అదే అప్లైనర్ని ఏదో పట్టుకొని మేడం, చెప్పాలనుకున్నాను ఏదేదో వాళ్ళే మనకు చెప్పేసాను. లీడర్స్. వాళ్ళు నేర్పించే బాటలోనే మనం నడిచామంటే ఖచ్చితంగా మన సక్సెస్ వస్తుంది మేడం. ఓకే. మీ గోల్స్ కూడా ఖచ్చితంగా మేడం. తొందరగానే రీచ్ అవ్వాలి మేడం. ఖచ్చితంగా. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. హైమావతి మేడం. మీలాంటి గొప్ప వ్యక్తులు మన టీంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే సోలియర్స్ గమనించండి, హైమావతి మేడం కందుకూరు. ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది అవసరం లేదు, వెల్ సెటిల్డ్. కానీ చూడండి, కష్టపడాలి, గెలవాలి, టీంను గెలిపించాలని మాట్లాడుతున్నారు. చూడండి ఎలాంటి వ్యక్తులు సిస్టంలోకి వస్తున్నారో, కష్టపడటానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది జూమ్ లో 300 మెంబర్స్ ఉన్నారు, కానీ చాలా మంది రిలీవ్ అయ్యారు. కనీసం 1 అవర్ జూమ్ లో ఉండలేకపోతే సక్సెస్ అనేది ఎలా వస్తుంది? కానీ మాకు రాలేదు 1 అవర్ జూమ్ వెళ్ళలేకపోతున్నాం అంటే సక్సెస్ అనేది మన దగ్గరికి ఎలా వస్తుంది? ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే ఓకే, కానీ దాదాపు 70 మెంబర్స్ లీవ్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వ్యక్తులను చూసాను మనం ఆదర్శం తీసుకోవాలి. 1 మంతే జాయిన్ అయింది, చాలా డెడికేషన్ చేస్తున్నారు మేడం. అసలు వెస్టేజ్ అనేది అసలు అవసరమే లేదు, అంత వెల్ సెటిల్డ్. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వ్యక్తులు రావటం మాకు ఇంకా కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది, మేము ముందుకు వెళ్ళటానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర మేడం మాట్లాడతారా? రామయ్య సార్ గుడ్ మార్నింగ్. సార్ మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఓకే. అనంతలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అనంతలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మేడం అసలు చాలా బాగా మాట్లాడారు మేడం మీరు. నేను కూడా అలానే అనుకునేదాన్ని, మాట్లాడలేనేమో చేయలేనేమో అని. మీరు చాలా ఇన్స్పిరేషను. రామయోగి సార్ కానీ శంకర్ సార్ కానీ మనకి చాలా సపోర్టు. మేడం మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నేను కూడా మీలాగే చెయ్యాలి, మాట్లాడాలి, ముందొచ్చి నిలబడాలి అని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అనంతలక్ష్మి మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ వీక్ మీరు కూడా జూమ్ సెషన్ ఉంటుంది మేడం, మీరు కూడా రెడీ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సలీమా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మామూలుగా చెప్పలేదు టెస్ట్ మనీ. సూపర్ గా వచ్చింది మేడం. అసలు మీ గోల్ బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మీ మేడం. గోల్స్ కూడా మంచిగా రీచ్ అవ్వాలి మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లాస్ట్ వన్, వైఫ్ ఆఫ్ యోగి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్గా ఇచ్చారు టెస్టిమోనియల్. మీరు చాలా కష్టాలు పడి ఇంత దూరం వచ్చారు. కష్టాలతోనే కసి పుడుతుంది, ఆ కసితోనే మంచి సక్సెస్ వస్తుంది. ఆల్రెడీ వచ్చింది, ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు రావడం ద్వారానే మా టీంకి వెస్టేజ్ ఫ్యామిలీలో మంచి టీం వచ్చింది. మీ ద్వారా కృష్ణవేణి మేడం కానీ, అనురాధ మేడం గారు కానీ, అర్జున్ రెడ్డి సార్ కానీ, అంటే మంచి లీడర్స్ వచ్చారంటే అది మీ వల్ల. లాలేశ్వరి మేడము, మల్లీశ్వరి మేడం, ఇలాంటి మంచి గ్రేట్ లీడర్స్ వచ్చారు. మీరు ఇలాగే అనుకున్నది సాధించి మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.
థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. వాయిస్ చాలా బాగుంది. మంచి లీడర్ అవుతారు మేడం. మీరు కూడా సిస్టమ్‌ని పట్టుకుని అప్లయన్స్ సంఘతో మీరు కూడా ముందుకెళ్ళాలి. మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా అవకాశం రానోళ్ళు నెగెటివ్‌గా తీసుకోవద్దు. నెగెటివ్ తీసుకోవద్దు. అంటే చాలా మంది యాంటైజ్ చేస్తున్నారు. అందులో మేడం వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎక్కువ మంది యాంటైజ్ చేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. గురువు గారు అన్నట్టు వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అన్నట్టు ప్రతిదీ కూడా పాజిటివ్ ఉంటేనే ఈ సిస్టంలో మనం నిలబడగలుగుతాం, సక్సెస్ తీసుకోగలుగుతాం. లాస్ట్ వన్ రత్నం మేడం. గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. రత్నం మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. రత్నం మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి అక్క మేడం. గుడ్ మార్నింగ్ సార్ అక్క అంటే మామూలుగా వెస్టేజీలో కూడా తెలుసు, కాకపోతే మేము ఇద్దరం ఒక ఇంటి ఆడబిడ్డలం. ఓకే, గ్రేట్. అక్క చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. పాయింట్ చెమ్ముతో కాదు, బిందెతో కాదు, పైపులు లైన్ వేసుకోమని అర్థమైంది. ఆ పైపులు లైన్ వేసుకొని అందరం మనం సక్సెస్ అవ్వాలని ఆ పాయింట్ గట్టిగా పట్టుకొని వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు సార్. ఎక్సలెంట్ మేడం. పైపులు కూడా మీరు మరీ గట్టి వేసుకుంటున్నారు రత్నం మేడం. సార్ వేసుకోవాలి సార్ పైపులు. ఎక్సలెంట్. అక్క అనుకున్న గోల్ రీచ్ అయ్యి అక్కకున్న బాధలన్నీ కూడా మన వెస్టేజ్ ఫ్యామిలీ ద్వారా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. రత్నం మేడం మీరు కూడా చాలా మంచి లీడర్ మన టీంలో. మీరు రావటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ ఉందన్న ముందు ఆటో కదిలితే తర్వాత మీరు కదులుతారు. ఆ టీం ఈ టీం అని కాకుండా ఆటో ఎక్కించుకొని మీటింగ్ తీసుకొస్తారు. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లేడర్స్ గమనించండి, టైం 7 అయింది కాబట్టి మీటింగ్ అనౌన్స్ చేసుకుందాం. ఆనంద్ సార్ అది పోస్టర్ షేర్ చేస్తారా? ఈ రోజు ఒంగోలు పోస్ట్ ఉంది కదా సార్, అది నా దగ్గర లేదు. సురేష్ సార్ మన గ్రేట్ అప్లైనర్, ఓకే. అదొకటి లేదు, మిగతా షేర్ చేస్తాను. అదొకటి అనౌన్స్ చేయండి. సో లేడర్స్ గమనించండి, ఈ రోజు ఒంగోలు డిఎల్సిపిలో మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్ మనందరు టాప్ అప్లైనర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతోంది. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఉదయం 10 గంటలకు మీటింగ్ జరగబోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా మీటింగ్ రావాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం సార్కి రాపర్లో ఉంది కాబట్టి ఎర్లీగా మీరు వచ్చి మీ టీంను ముందు కూర్చోబెట్టుకొని మంచి సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ ఆనంద్ సార్ నెక్స్ట్ వన్ షేర్ చేసింది చూడండి సార్ స్క్రీన్ మీద. ఓకే. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, 9వ తారీఖు ఉదయం 10:30కి కొండేపిలో మీటింగ్ జరగబోతోంది. మానస్ సార్ అటెండ్ అవబోతున్నారు, అగ్రి ట్రైనరు. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. సార్ అది పోస్టర్ పోయింది సార్. ఆనంద్ సార్ ఒక్క నిమిషం సార్ పెడతాను. రవి సార్ ఒక్క నిమిషం, స్టక్ అయింది స్క్రీను. ఓకే సార్. సో లీడర్స్ గమనించండి, 14వ తారీఖు మార్కాపురంలో మీటింగ్ జరగబోతోంది. మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ అటెండ్ అవబోతున్నారు. నెలకి 48 లక్షలు తీసుకునే వ్యక్తి ఫస్ట్ టైం మార్కాపురం వస్తున్నారు. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. పొదిలి, కనిగిరి, మార్కాపురం సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ టీంని చాలా బాగా జరగబోతోంది. ఫస్ట్ టైం వస్తున్నారు మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సారు. ఓకే లీడర్స్ గమనించండి, 9వ తారీఖు కొండేపిలో ఫస్ట్ టైం మానస్ సార్ వస్తున్నారు, అగ్రి ట్రైనరు.
కంపెనీ నుంచి చాలా బాగా మీటింగ్ జరగబోతోంది. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా రైతులు చాలా మంది మనం చెప్పినప్పుడు వాడటానికి భయపడుతుంటారు, ఏమవుతుంది ఏంటనేది. అలాంటి రైతులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే వాళ్ళు ధైర్యంగా వాడతారు. మనం కూడా ధైర్యంగా ప్రొడక్ట్లు ఇవ్వాలన్నా అగ్రి నాలెడ్జ్ కానీ తీసుకోగలిగితే మరింత ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మిస్ అవ్వకుండా మీ టీంతో రావాలి. ఇంకెవరైనా రైతులను కూడా తీసుకొని ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అదేవిధంగా లీడర్స్ గమనించండి, 12వ తారీఖు నందకిషోర్ సార్ రాబోతున్నారు. సింగరాయకొండ డిఎల్సిపి ఫస్ట్ టైము. ఇక్కడ మీటింగ్ వచ్చేసి మార్నింగ్ 9 గంటలకు జరగబోతోంది. టీంని మంచిగా ప్రమోట్ చేసుకోండి. సిస్టమ్ యొక్క గొప్పతనం, కంపెనీ యొక్క గొప్పతనం, లీడర్గా ఎలా మారాలి, లేదంటే ఎల్ఓపీస్ గురించి వీటి గురించి అన్ని వివరిస్తారు సారు. ఫస్ట్ టైం సింగరాయకొండ వస్తున్నారు. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా 13వ తారీఖు కావల్లో మీటింగ్ జరగబోతా ఉంది. మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ అటెండ్ అవబోతున్నారు. ఫస్ట్ టైం కావల్ వస్తున్నారు. నెలకి 48 లక్షలు తీసుకుంటూ టీం మనందరిని గెలిపించడం కోసం మామూలుగా అయితే సారు ఓన్లీ మెట్రో సిటీ లాంటి ప్లేస్ లో టైం ఇస్తారు. కానీ కావలి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లు, మార్కాపురం కానీ అనుకోండి కానీ ఇలాంటి ప్లేస్ కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే అందరూ గెలవాలి, అందరూ బాగా వర్క్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో టీమును మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఆయన చూసినా చాలు టీం యాక్టివేట్ అవుతుంది. 48 లక్షల మనిషి అంటే మామూలుగా ఉండదు. సో లీడర్స్ గమనించండి, ఎనకొండలో మీటింగ్ జరగబోతోంది 12వ తారీఖు ఉదయం 9 గంటలకి. ఫస్ట్ టైం ఎనకొండ కూడా రాబోతున్నారు. చూడండి, మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు మనం అందరిని గెలిపించాలనే ఉద్దేశంతో టీం యాక్టివేషన్ కోసం, అందరికి ఇన్స్పిరేషన్ కోసం సార్ని ప్రతి చోటకి తీసుకొస్తున్నారు. ఎనకొండలో ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. శివ సార్ కానీ, కృష్ణవేణి మేడం కానీ, అదేవిధంగా మూర్తి సార్ కానీ టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా మార్కాపురం 14వ తారీఖు 9 గంటలకు మీటింగ్ జరగబోతుంది. అక్కడ కూడా మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ అటెండ్ అవబోతున్నారు. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. ఈ రోజు భూలక్ష్మి మేడం మాట్లాడినట్టు ప్రతి లీడర్ సక్సెస్ అవుతున్నారన్నా, వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలన్నా కూడా ఈ మీటింగ్స్ ఎవరైతే వస్తారో, ఎవరైతే టీంను తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. మీటింగ్ దూరంగా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో సక్సెస్ అవకాశం లేదు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఓన్లీ మీటింగ్ ద్వారానే యాక్టివేషన్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆనంద్ సార్. ఓకే సార్, క్లోజ్ చేస్తాను. ఓకే. వదిలిపోవచ్చు సార్. ఓకే, కుదిరి ఇంకా టైం ఉంది, 10వ తేదీ అని పెట్టాను. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్, ఇంకా మీటింగ్స్ గురించి ఏమన్నా ఉంటే గ్రూప్ లో షేర్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ ఫాలో అవ్వాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను. ఓకే సార్.